నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 187వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగినటువంటి జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్ల గారు, ఈ వారం మన నేషనల్ రౌండప్లో మొదటి అంశము అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం మాట్లాడాలి. నిన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఉన్నటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఉన్న ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. సో ఈ తీర్పు నేపథ్యంలో ఈవెన్ సిబిఐ హైకోర్టుకు వెళతామని అంటోంది. అండ్ అరవింద్ కేజ్రీవాల్ ఏమో సత్యమేవ జయతే, సత్యం గెలిచింది అని చెప్తున్నారు. మనీష్ సిసోడియా కన్నీళ్లు పెట్టుకున్నారు. అండ్ ఆయన ప్రెస్ మీట్లో కూడా చాలా విషయాలు మాట్లాడారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు బేసికల్ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఇది క్లీన్ చిట్గా చూడాలా, లేకపోతే ఇంకా కేసు కంటిన్యూ అవుతుందని భావించాలా? ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు, ఆయన ఒక 5 నెలలు జైల్లో ఉన్నాడు గతంలో. సో 5 నెలలు జైల్లో ఉండడం, మనీష్ సిసోడియా జైల్లో ఉండడం, ఇప్పుడు కవిత జైల్లో ఉంది. కవిత ఈ లిక్కర్ కుంభకోణం తర్వాత ఆమె బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆమె వల్ల బీఆర్ఎస్ కూడా అధికారం కోల్పోయింది. సో ఈ కుంభకోణం వల్లనే ఢిల్లీలో అధికారం కోల్పోయారు. ఇన్ని పరిణామాల తర్వాత ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి, మనకు 2G స్కామ్ గుర్తుందా సాయి గారు? అవునండి, అవును. అది ఎక్కడ ఉందండి ఇప్పుడు? అవును, లేదు అసలు. ఉంది, దాంట్లో కూడా క్లీన్ చిట్ వచ్చింది కదా. క్లీన్ చిట్ ఇచ్చారు ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్. దాన్ని అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ ఎక్కడ పడుందో తెలియదు. ఇది కూడా అదే జరుగుతుంది. హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు ఇప్పుడు ఇచ్చిన, డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన తీర్పు, రోజ్ అవెన్యూ ఇచ్చిన తీర్పుని స్టే చేసేస్తారు. సో ద కేస్ కంటిన్యూస్. అది ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు. తారీఖు పే తారీఖు నడుస్తూనే ఉంటుంది. అది జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఒక సింపతి వేవ్ తీసుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవు సాయి గారు. అది ప్రాబ్లం అన్నమాట. మీకు నేను జైలు నుంచి బయటకు వచ్చాను చూడండి, మోదీ గారు నన్ను కావాలని జైల్లో వేశారని చెప్పడానికి ఢిల్లీలో ఎలక్షన్ లేవు, గోవాలో ఎలక్షన్ లేదు, పంజాబ్లో ఎలక్షన్ లేదు. ఎలక్షన్లు ఏం లేవు ఇప్పుడు. ఉన్నదంతా వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, తమిళనాడులో, కేరళలో, అక్కడెక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టలేదు. కేజ్రీవాల్ ఇంట్లో యూజ్ చేసుకుంటారు దీన్ని. దాని లోపల ఒక స్టే వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ అంటారు, చూడండి నేను చెప్పాను కదా, దట్ ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ థింగ్. ఇది కోర్టుకి వెళ్ళాల్సిందే. నెక్స్ట్ ఢిల్లీ హైకోర్టుకి వెళ్తారు. ఢిల్లీ హైకోర్టులో స్టే ఆర్డర్ వస్తుంది సిబిఐకి. మళ్ళీ కేసు మొదలవుతుంది. నాకేం ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, దీంట్లో కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అడ్మిటింగ్. మీరు ఆర్డర్ చదివితే నిన్న రోజ్ అవెన్యూ కోర్టులో వాళ్ళు ఏమంటారంటే, సిబిఐ చాలా డీటెయిల్డ్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఫైల్డ్ ఎ వెరీ డీటెయిల్డ్ ఛార్జ్ షీట్. కానీ దాంట్లో ఎవిడెన్స్ అండ్ విట్నెసెస్ లేరని చెప్తున్నారు, విచ్ ఇస్ ద టెక్నికల్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే విట్నెసెస్ అనేది ఇవాళ ఉంటారు, రేపు కనిపించరు. దీంట్లో మెయిన్ విట్నెసెస్ ఏంటంటే, మనీ లాండరింగ్ జరిగింది సాయి గారు. డబ్బులు మీరు ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్లారు. మనకు గుర్తుంటుంది, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డబ్బులు పంపించారు. ప్రైవేట్ ఇక్కడి నుంచే సీఎం గారు వెళ్ళిన ఎయిర్క్రాఫ్ట్లో ఆ డబ్బులు తీసుకెళ్లారు అంటున్నారు. మనకు తెలియదు అప్పుడున్న సీఎం ఆ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళిందా, సిఎస్ఎఫ్ వాళ్ళు ఎందుకు చెక్ చేయలేదు? డబ్బులు తీసుకెళ్లారని చెప్పి పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకెళ్లారని చెప్పి విట్నెసెస్ ఉన్నారు. కూడా విట్నెసెస్ ఎక్కడ ఉన్నారు? ఇది టెక్నికల్ గ్రౌండ్స్ సాయి గారు. సో మన 2G కేసులో కూడా ఇదే జరిగింది. టెక్నికల్ గ్రౌండ్స్లో వీరిని అప్పుడు ఇన్నోసెంట్ అని డిక్లేర్ చేశారు. దాని తర్వాత దానికి అప్పీల్ చేశారు. అప్పీల్ ఇంకా కోర్టులో పడుంది అది. కానీ పొలిటికల్గా ఒక రీడింగ్ చూస్తే కేజ్రీవాల్ని ఒక ఎలిమెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. రాహుల్ గాంధీని అడ్డుకోవడానికి మమతా బెనర్జీ అపోజిషన్ లీడర్ చేద్దామని చెప్పి చాలామంది పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వచ్చి ఏమంటారంటే, చూడండి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను మమతా బెనర్జీని అంటారు. బికాస్ ప్రిన్సిపల్ ఎనిమీ ఎవరు సాయి గారు వీళ్ళది, అది ముందు అర్థం చేసుకోవాలి. మీరు ప్రిన్సిపల్ ఎనిమీ ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తే పంజాబ్లో, ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ఉంది ఢిల్లీలో, పంజాబ్లో కాంగ్రెస్ ఉన్నారు. సో కాంగ్రెస్ని రానియకుండా చూడడానికి వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ. డెఫినెట్గా ఒక్కవైపు అది ఉంటే, రెండో వైపు కవిత ఏమో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పొలిటికల్ రెఫ్యూజీ లాగా తిరుగుతుంది ఆమె. ఎక్కడ ఆమెకి కొత్త పార్టీ పెట్టబోతుందంటే దాని పేరు తెలియదు, ఎవరితోని టైఅప్ చేసుకుంటారో అది కూడా తెలియదు. దాంతో బీఆర్ఎస్ ఇంపాక్ట్ ఉంటుందా, లేకుంటే కాంగ్రెస్కి ఇంపాక్ట్ ఉంటుందా, లేకుంటే బీజేపీకి ఇంపాక్ట్ ఉంటుందా చెప్పలేము మనం. డెఫినెట్లీ కవిత తీసుకెళ్లే ఓట్లని బీఆర్ఎస్ ఓట్లే ఉంటుంది సాయి గారు, మనకు తెలిసింది అది. కవితని ఇప్పుడు దీని నుంచి మొత్తం ఇన్నోసెంట్గా డిక్లేర్ చేశారు. కానీ నేను చెప్పిన మాట సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ అగైన్. అక్కడ కూడా స్టే ఆర్డర్ తీసుకొస్తారు. కవిత ఇస్ స్టిల్ అక్యూజ్డ్ అని చెప్తారు అప్పుడు. కానీ ఇంట్రెస్టింగ్గా ఈ పాలిటిక్స్లో ఎక్కడ బీజేపీ పాత్ర కనిపించట్లేదు నాకు.
దీంట్లో స్ట్రాటజీ బీజేపీదే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారని ఇప్పుడు డౌట్ వస్తుంది. కవితని ఎటువైపు తీసుకుంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, చూడండి మా పార్టీకి ఏం సంబంధం లేదు, మీరు చెప్పారు కదా అప్పుడు మా పార్టీ డబ్బులు తీసుకెళ్లారని, మా పార్టీకి సంబంధం లేదు చూడండి అంటారు. కేజ్రీవాల్ అదే అంటారు, చూడండి మా పార్టీకి సంబంధం లేదు, సత్యమేవ జయతే, మా పార్టీ అసలు డబ్బులు తీసుకోలేదు, వీళ్ళు ఒట్టిగా పుకార్లు లేపారని చెప్పి. మమతా బెనర్జీ ఇప్పుడు ఏం చెప్తుందంటే, చూడండి మేము ప్రతీక్ సిన్హా ఇంటి మీద దాడి చేశారు చూడండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అది ఆ లిక్కర్ స్కామ్తో ఒక కనెక్షన్ ఉండే దాంట్లో, ఆ డబ్బులు దాని నుంచి వచ్చిన డబ్బులు అన్నారు, ఇప్పుడు డబ్బులే లేవంటున్నారు కోర్టు. సో ఆ రేడ్ జరిగింది ఇల్లీగల్ అంటారు. ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు నడుస్తుంది, మీకు తెలుసు దగ్గర. ఓవరాల్ చూస్తే కిచిడి అయిపోయింది మొత్తం. ఇది దీన్ని ఎట్లా పాడుకుంటారు ఒక్కొక్క పార్టీ అనేది చాలా మటుకు క్రూషియల్గా ఉంటుంది. నేను చెప్పాను చూడండి, ఇప్పుడు కేజ్రీవాల్కి ఈ పర్టికులర్ ఈవెంట్ ఎలక్షన్ కన్నా ఒక 2 వారాల ముందు ఉంటే ఈ కూడా యూస్డ్ ఇట్ టు హిస్ అడ్వాంటేజ్. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేవు, పబ్లిక్ మర్చిపోతారు సాయి గారు. ఒక 2 వారాలు 3 వారాల లోపల పబ్లిక్ ఇదంతా మర్చిపోతారు ఏం జరిగిందనేది. విల్ బి బ్యాక్ టు స్క్వేర్ వన్. కేజ్రీవాల్ గారు బయటకు వచ్చారో, కవితని బలి చేసి వాళ్ళు ఫ్రీగా ఉంచేశారో, వీ డోంట్ నో ఏం జరుగుతుందనేది. కానీ ఇంట్రెస్టింగ్గా ఈ లిక్కర్ స్కామ్లో ఇంత 21-22 మందిని ఇన్నోసెంట్గా డిక్లేర్ చేశారు. వాళ్ళందరూ ఇన్నోసెంటేనా? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బులు అయితే తిరిగింది, అది అందరికి తెలిసింది. ఎవ్రీబడి అడ్మిట్స్ మనీ వాజ్ పెయిడ్. అందరికీ అడ్మిట్ చేసిందంటే బార్ ఢిల్లీలో నడిచింది కుంభకోణమే. డబ్బుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు చేపించారు, ఎవరు బార్ లైసెన్స్ ఎక్స్పాండ్ చేశారు, ఎవరు దాన్ని తగ్గించారు, ఎవరు 1+1 స్కీమ్ పెట్టారు, ఎవరు వితిన్ 500 మీటర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇంకొక బార్ రాకూడదని చేశారు. ఇదంతా క్వశ్చన్ ఇంకా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళలేదు. అది నాకు కావాల్సింది ఏంటంటే డీటెయిల్ ఆర్డర్ ఇంకా చూడలేదు. డీటెయిల్ ఆర్డర్ చూడాలి మనం. ఇప్పుడు ఓన్లీ ప్రిలిమినరీ ఆర్డర్ బయటకు వచ్చింది. డీటెయిల్ ఆర్డర్లో తెలిసిపోతుంది జడ్జి వీళ్ళని ఇన్నోసెంట్ అని ఎందుకు డిక్లేర్ చేశారు. దానిపైన హైకోర్టు స్టే వస్తుంది. వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నాం. నేను అనుకుంటాను టెక్నికల్ గ్రౌండ్స్ ఉండొచ్చు, వేరే ఇంకేం లేదు. బికాజ్ విట్నెస్ గురించి మాట్లాడుతున్నారు, ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎవిడెన్స్ ఇస్ మనీ, డబ్బులు. దాంట్లో మీకు గుర్తుంటుంది సాయి గారు, ఈ డబ్బులు తీసుకెళ్ళింది ఇచ్చిందని ప్రూఫ్ లేదని అప్పుడే చెప్పారు. ఎందుకంటే బ్లాక్ మనీ ఎవరు వాళ్ళ దగ్గర ఉంచుకోరు, అంటే ఇల్లీగల్ మనీ. వాళ్ళు ఎక్కడో దాన్ని దాచిపెట్టేస్తారు. సింగపూర్కి వెళ్ళింది అంటున్నారు కొంతమంది, అక్కడ ప్రైవేట్ లాకర్లు ఉందంటున్నారు. మన దగ్గర ఇక్కడ నుంచి ఉన్న సీనియర్ బీఆర్ఎస్ ఎక్స్-బీఆర్ఎస్ పొలిటీషియన్ ఆయనకు ఒక లాకర్ ఉంది అక్కడ, ఒకటి కాదు 5 లాకర్లు ఉన్నాయి అంటున్నారు. ఆయన డబ్బులు అక్కడ ఉంచుకున్నారు రిలేటెడ్ టు కవిత. ఇదన్నీ ఇప్పుడు క్వశ్చన్స్ రాబోతుంది, ఎందుకంటే డబ్బులు లేవు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ డబ్బులు ఆ రోజు లంచం ఇస్తున్నప్పుడు పట్టుకుంటే దే వుడ్ హ్యావ్ బీన్ ఎన్ ఎవిడెన్స్, సాలిడ్ ఎవిడెన్స్. అది లేదు ఇప్పుడు. ఇట్ ఈస్ ఆల్ కంజెక్చర్ అనమాట. అంటే వీళ్ళు బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ అపార్ట్మెంట్ తీసుకున్నారా, బుర్జ్ ఖలీఫాలో ఎవరు బేనామీ పేరు మీద ఎవరు తీసుకున్నారు, అక్కడ పెద్ద కోట్లు చాలా కోట్లు ఉంటాయి అక్కడ డబ్బులు ఒక అపార్ట్మెంట్కి. హూ పెయిడ్ ఫర్ ఇట్? ఆ క్వశ్చన్ రాబోతుంది. ఇంకోటి, కేసీఆర్ గారు ఏం చేస్తారు? కరెక్ట్, దాట్స్ గోయింగ్ టు బి బిగ్ క్వశ్చన్. బికాస్ ఆయనకి ఎట్లయిపోయిందంటే మహాభారత సీన్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూడాలని అర్థం కావట్లేదు ఆయనకి. ధృతరాష్ట్ర లాగా ఎక్కడ తిరగాలో, ఎవరిని హెల్ప్ చేయాలో ఆయనకి తెలియట్లేదు. ఆయన కూడా హ్యాండిక్యాప్గా అయిపోయారు ఇప్పుడు, ఫిజికలీ కానీ మెంటలీ కానీ. హీఈస్ నాట్ యాక్టివ్. ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్ వైపౌట్ అయిపోతున్నా అనుకొని కాలేదు. గెలిచారు, నాట్ దాట్ మెనీ. కాంగ్రెస్ ఏ పార్టీ అయినా రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళే గెలుస్తారు, వాళ్ళు గెలిచారు. అంటే పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏం లేదు. సో తెలంగాణ పొలిటిక్స్లో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అండ్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ చాలా క్రూషియల్గా ఉంటుంది. ఓకే, ఇదే ఉంటుంది. ఈ దాంట్లో ఎవరు గెలుస్తారు? ఎందుకంటే సిటీ చుట్టుపక్కల అన్నీ కలుపుకుంటే మీకు 40 నుంచి 45 కాన్స్టిట్యున్సీస్ ఉంటుంది. ఈ కాన్స్టిట్యున్సీస్ మీదే చాలా మట్టుకు 1/3 స్టేట్లో 1/3 సీట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఎవరు గెలుస్తారో దాని మీద ఉంటుంది. సో ఓవైసీ చూడండి, ఇప్పుడు ఓవైసీ వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నాడు సాయి గారు. వెస్ట్ బెంగాల్లో కాంటెస్ట్ చేయబోతున్నారు. ఓవైసీ ఏమంటున్నారు, ఎక్కడెక్కడ 40% కన్నా 40% దానికన్నా ఎక్కువ ఉన్న ముస్లిం ఓటర్లు ఉన్నారు, ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్, ఔటర్ కల్కటా, అక్కడ మేము పోటీ చేస్తాం. సి హి స్ట్రాటజీ. ఆయన నవీన్ యాదవ్ గెలిచినప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక స్టేట్మెంట్ చేశారు, నేను కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయలేదు, నవీన్ యాదవ్ని సపోర్ట్ చేశామన్నారు.
అక్కడ చాలా క్రూషియల్ ఎలిమెంట్ వస్తుంది. నిజామాబాద్లో మనం చూసాం మున్సిపల్ కార్పొరేషన్ ఏం జరిగింది అనేది. అట్లనే ఒబేసీ స్టెప్ కూడా చాలా కేర్ఫుల్ ఉండబోతుంది. ఎంటైర్ ఎలక్షన్ ఫ్రెటర్నిటీలో అన్నిటికంటే అన్ప్రెడిక్టబుల్ ఒబేసీ. రేపు రేవంత్ రెడ్డికి ఎలక్షన్ గెలవాలంటే హీ షుడ్ విన్ ఒక 90 స్థానాలైనా గెలవాలి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్. 90 నుంచి 100, లేకుంటే హీ విల్ బి అవుట్. దానికన్నా ముందు జిహెచ్ఎంసీలో అట్లీస్ట్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గెలవకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో 60 నుంచి 66 సీట్లు ఒబేసీ వాళ్ళ పార్టీ గెలుస్తారు, ఎంఐఎం. మిగతాని మిగిలిపోతుంది 150లో 65, 70 గెలుస్తారు వాళ్ళు. బీజేపీ 30-40 గెలవచ్చు. దీంట్లో తర్వాత కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ సెకండ్ వస్తుందా, బీజేపీ సెకండ్ వస్తుందా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట. జిహెచ్ఎంసీలో మల్కాజిగిరిలో ఈట్ల రాజేందర్ గారు ఉన్నారు. ఐ థింక్ హీ విల్ టేక్ దట్ ఏరియా. ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ అక్కడ కూడా చెప్పలేము. ఎందుకంటే ఎక్స్ మల్కాజిగిరి ఎంపీ ఆయన కన్నా ముందు వాజ్ రేవంత్ రెడ్డి. ఇటువైపు సైబరాబాద్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి చాలా పెద్ద టెస్ట్. ఎందుకంటే ఇది అర్బన్ ఏరియా. రూరల్ ఏరియా షెవెల్లలో ఆయనకు చాలా బాగా పట్టు ఉంది, కానీ అర్బన్ ఏరియాలో స్లమ్స్ కూడా ఎక్కువ. మనం అనుకుంటే సైబరాబాద్ అనగానే అన్ని జూబ్లీస్లో కూడా స్లమ్స్ ఎక్కువ యాక్చువల్లీ, పెద్ద ఇల్లు కన్నా. సో ఇంట్రెస్టింగ్గా కవితని పాలిటిక్స్లో ఇప్పుడు తీసుకొచ్చే దాంట్లో ఒక వాషింగ్ మిషన్లో లస్సీ తయారు చేసినట్లు అయిపోతుంది. ఇప్పుడు మొత్తం తిరుగుతుంది. అది ఏం జరుగుతుందో, ఏం బయటకు వస్తుందో, అది ఎట్లా సముద్రమంతం జరుగుతుందో లేదని మనకు తెలియదు. అండ్ ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు సింపుల్ ఫ్యాక్ట్ దట్ టెక్నికల్ గ్రౌండ్స్లో ఒక జడ్జ్ ఇచ్చిన జడ్జ్మెంట్ కాపీ చదవని తర్వాతనే మనం చెప్పొచ్చు. సాయి గారు సార్, నాకు ఒకటి 2 అంశాలు సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఢిల్లీలో అధికారం కోల్పోవడానికి లిక్కర్ కుంభకోణమే ఉపయోగపడింది ఆమ్ ఆద్మీ పార్టీకి. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయింది, బీజేపీ రావడానికి మేజర్ సిగ్నిఫికెంట్గా పనిచేసిన అంశం ఏదైనా ఉందంటే లిక్కర్ కుంభకోణం. 2, బీఆర్ఎస్ కోల్పోవడానికి కూడా కవితను అరెస్ట్ చేయలేదు ఎందుకు అని బీజేపీని తిరస్కరించారు ఇక్కడ ప్రజలు. లిటరల్లీ కవితను అరెస్ట్ చేయలేదు మీరు కాబట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేశాడు కూడా, వీళ్ళిద్దరు ఒకటే అని, ఫిక్స్డ్ మ్యాచ్ ఆడుతున్నారని చెప్పేసి. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి కవిత అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ ఓట్లు కూడా పడ్డాయి. లిటరల్ 8 సీట్లు గెలిచారు. సరే, దానివల్లనే గెలిచారంటే కాకపోవచ్చు, బట్ టీఆర్ఎస్ పట్ల ఒక వ్యతిరేకత బిల్డ్ చేయడంలో, కవిత పట్ల ఒక వ్యతిరేకతను బిల్డ్ చేయడంలో, కుటుంబానికి సంబంధించిన అంశంలో ఇది పనిచేశాయి. సో ఇప్పుడు ఇద్దరు కూడా, అరవింద్ కేజ్రీవాల్ అండ్ కవిత ఇద్దరికి ఒక కొంత ఫేస్ సేవింగ్ తీర్పుగా దీన్ని చూడాలేమో, కొంత ఎమోజీ చెప్పుకోవడానికి. సో ఇట్లాంటప్పుడు ఈక్వేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం కూడా ఇదివరకు నేషనల్ అడ్వర్ డిస్కస్ చేసాం సార్, అరవింద్ కేజ్రీవాలే నిజానికి కాంగ్రెస్ని కిల్ చేయగలడు అని. కాంగ్రెస్ చాలా వరకు గుజరాత్ కానీ, హర్యానా కానీ, ఇప్పుడు పంజాబ్లో అయితే అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్కి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత గ్రో అవుతుందో అంత కాంగ్రెస్కే ప్రాబ్లం లిటరల్లీ. ఇప్పుడు మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తే మళ్ళీ రాహుల్ గాంధీ అండ్ హిస్ లీడర్షిప్కే సమస్య అవుతుందా? అవుతుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఆయన కొంచెం బయటకు వచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత హీ విల్ గివ్ ఇస్ దట్ మమతా బెనర్జీ షుడ్ బి ద ఫేస్ అంటారు. మమతా బెనర్జీ ఇండియా అలయన్స్ ఉందో లేదో తెలియదు, కానీ ఇండియా అలయన్స్ ఆపోజిషన్ లీడర్గా మమతా బెనర్జీని ఎన్నుకోవాలి. ఆల్రెడీ కొంతమంది పార్టీలు ఆల్రెడీ మొదలుపెట్టారు ఆ క్యాంపెయిన్. ఎందుకంటే రాహుల్ గాంధీ బై డిఫాల్ట్ కనిపించట్లేదు, అసలు ఎక్కడ లేదు. ఆయన ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు ఒక ఇష్యూ తీసుకొస్తారు. ఫస్ట్ రఫాల్ ఉండే, దాని తర్వాత ఓట్ చోరీ తీసుకొచ్చారు, నడుమిట్ల పెగాసస్ తీసుకొచ్చారు, దాని తర్వాత మనం చూస్తున్న నర్వాణి. కొత్త దాంట్లో ఇప్పుడు బడ్జెట్ సెషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, దాంట్లో ఏం తీసుకొస్తారో తెలియదు. అండ్ ప్రతి దాంట్లో ఆయన ఫెయిల్ అయ్యారు. సో ఒక ఫెటీక్ వచ్చేసింది. ఎందుకంటే చాలా మటుకు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో కాంగ్రెస్కి లాస్ట్ టైం 0 సీట్లు, అండ్ లాస్ట్ టైం సిపిఎంతో పోటీ చేశారు అలయన్స్లో. కేరళలో కొట్టుకుంటూ, కానీ వెస్ట్ బెంగాల్లో ఇద్దరు ఒకటే జెండా పెట్టుకుని తిరుగుతారనమాట. ఈసారి కాంగ్రెస్ వాళ్ళ లీడర్స్ ఏమంటున్నారంటే, మేము అసలు పోటీ వాళ్ళతో పొత్తు లేదు, మేము డైరెక్ట్గా పోటీ చేస్తాం. అస్సాంలో నిన్న తరుణ్ గొగోయ్ని కంప్లీట్గా, తరుణ్ గొగోయ్ అని చెప్తే గౌరవ్ గొగోయ్, వీళ్ళందరిది ఫ్యామిలీ పార్టీ అక్కడ నడుస్తుందంతా. ఈ దాంట్లో గొగోయ్ ఫ్యామిలీ అక్కడ ఆడుతున్న ఆట పాతది, వాళ్ళ నాన్నగారు లాగానే కొడుకు కూడా. ఇప్పుడు ధర్నా జరిగింది సాయి గారు నిన్న టికెట్ డిస్ట్రిబ్యూషన్లో. మేము అంగీకరించిన అండ్ అలయన్స్ తీసుకున్నారు ఒకటి, ఆ అలయన్స్ మేము అంగీకరించామని చెప్పేసి ధర్నా పెట్టారు, అక్కడ ధర్నా చేశారు. ఎక్స్ కాంగ్రెస్ చీఫ్ బీజేపీలో చేరిపోయారు. సో ఇది ప్రాబ్లం రాబోతుంది. సో డెఫినెట్లీ ఆ గొగోయ్ ఫ్యామిలీ ఇంపాక్ట్, రాహుల్ గాంధీ అనుకున్నారు కాంగ్రెస్కి అక్కడ ఓట్లు వస్తుందని, కానీ అక్కడ కూడా
ఇంకొక ఎలిమెంట్ వస్తుంది సాయి గారు, ఓవైసీ. మళ్ళీ ఓవైసీ దిగుతారు. ఒకటి ఏఐయుడిఎఫ్ ఓట్స్ కట్ చేస్తారు. కాంగ్రెస్కి ఎక్కడైనా రావాల్సిన మైనారిటీ ఓట్లు కూడా పోతాయి సాయి గారు. అండ్ దిస్ మీరు రాసి తీసుకొచ్చింది లాస్ట్ ఎలక్షన్లో కూడా చేశారు. అప్పుడు అందరూ అన్నారు బీ టీమ్, బీజేపీ బీ టీమ్ ఓవైసీ అని చెప్పి. కానీ ఓవైసీ చేయబోతుంది ఇదన్నమాట. సో అరవింద్ కేజ్రీవాల్ మీరు చెప్పిన దాని ప్రకారం ఆయనకి ఇప్పుడు ఎలక్షన్ లేవు. పొలిటికల్ రెలవెన్స్ ఉండాలంటే నేను కూడా ఒక ఆపోజిషన్ క్యాండిడేట్, ఐఎమ్ ఆల్సో ఐఎమ్ అసిస్టెంట్ టు మమతా బెనర్జీ అని చెప్పి నిలబడతాడు. ఇప్పుడు చూడండి, అది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ డూ. ఎందుకంటే సింపతి వేవ్ వచ్చేసింది. ఇప్పుడు సింపతి వేవ్ ట్రై చేస్తాడు. అది నడవదు ఎక్కువ రోజులు, కానీ జరగబోయేది ఇది సాయి గారు. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఓపీఎస్ పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి ముఖ్యంగా జయలలిత రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రిగా పేరున్నటువంటి వ్యక్తి. జయలలిత కేసులు వచ్చిన ప్రతిసారి ఈయన్ని ముఖ్యమంత్రిని చేయడం మనం చూసాము. సాష్టాంగ ప్రణామాలు పెట్టిన విజువల్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు పన్నీర్ సెల్వం. సో అట్లాంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు డిఎంకేలోకి వచ్చారు, డిఎంకేలో జాయిన్ అయ్యారు. సో ఇది ద్రవిడియన్ రాజకీయాలని కాపాడుకోవడం కోసం, ద్రవిడియన్ సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఆయన వచ్చారు అని చెప్పి డిఎంకే చెప్తోంది. ఓవైపు ఓపీఎస్ ఏడీఎంకే నుంచి బయటకు వచ్చి డిఎంకేలో చేరడం, ఇంకోవైపు శశికళ జయలలిత సహచారిణిగా ఉన్నటువంటి శశికళ కొత్త పార్టీ పెడుతున్నారని ప్రకటించడం. సో ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఆ ప్యాచప్ చేయడానికి ఎంత ప్రయత్నాలు జరుగుతున్నా కూడా అది ఫలించట్లేదు అనిపిస్తోంది ఎన్డీఏ కూటమిలో ఉండడం. అండ్ ఇంకోటి డిఎంకే వ్యతిరేక శక్తులు అన్నీ కూడా చీలుతూ ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత చీలే అవకాశం కనబడతలేదా? సో ఇప్పుడు డిఎంకే అడ్వాంటేజెస్ పొజిషన్లోకి వెళ్తుంది అని అనుకోవచ్చా? ఓపీఎస్ డిఎంకేలో చేరడంపై మీ అభిప్రాయం ఏంటి? ఓపీఎస్కి అంత పెద్ద బ్యాకప్ లేదు సాయి గారు. ఉంటే ఆయన ఏఐడిఎంకేలో ఉండిపోతుండే. వీళ్ళిద్దరు నడుమిట్లో ఒక ఈగో క్లాష్ అయితే ఉంది డెఫినెట్గా. ఈపీఎస్కి ఇప్పుడు ఎక్కడ కాదు, జయలలిత ఈయన్ని 2 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఈపీఎస్కి ఆ టైంలో రెబెల్ చేశారు కొంచెం ఆయన. జయలలిత ఆ టైంలో సెకండ్ టైం హాస్పిటల్ ఉన్నారు, ఆ టైంలో అపోలో హాస్పిటల్, మీకు గుర్తుంటుంది. పన్నీర్ సెల్వం ఆయన ఒక రబ్బర్ స్టాంప్ మీరు చెప్పినారు. కానీ ఆయన ఈపీఎస్ అట్లా కాదు. పళనిస్వామికి కొంచెం ఫాలోయింగ్ ఉంది. ఆయన తోడు ఒక 10 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు. వెరస్ ఓపీఎస్తో 2-3 కూడా ఉంటారు సాయి గారు. ఒక ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ లాగా డిఎంకేలో వచ్చి ఎలక్షన్ గెలిస్తే నన్ను ఒక మంత్రి చేస్తారని అష్యూరెన్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఆయన సీటు కూడా డిసైడ్ చేసేసారంట. సో దే హ్యావ్ డిసైడెడ్ వెరీ విల్ కాంటెస్ట్ ఆయన ఒక సీటు. కానీ దీంట్లో మళ్ళీ సాయి గారు అరవింద్ కేజ్రీవాల్ గురించి మీరు అన్నారు, కాంగ్రెస్ని ఏం చేయబోతున్నారని. ఇదే ప్రాబ్లం తమిళనాడులో రాబోతుంది సాయి గారు. ఇప్పుడు తమిళనాడులో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సాయి గారు మీకు. చాలా మటుకు స్టాలిన్ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ని ఫామ్ చేయడంలో నాకే అధికారం ఉంది, వీళ్ళకి ఎవరికి అధికారం లేదు కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్తాం, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఏం తీసుకురారు ఓట్లు. ఇప్పుడు అన్నా డిఎంకే మనం చూసుకుంటే ఏం చేయబోతున్నాయి, ఎన్ని సీట్లు వాళ్ళకి వస్తుందని మాకు ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు. ఎందుకంటే ఇది 2024 ఎలక్షన్తో ఉన్న డేటాతో నేను కంపేర్ చేస్తున్నాను. 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్లో మీరు అసెంబ్లీ సెగ్మెంట్కి కన్వర్ట్ చేస్తే 234 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాంట్లో డిఎంకే వాళ్ళ సెక్యులర్ అలయన్స్ వాళ్ళు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, 221 సీట్లు గెలిచారు సాయి గారు. 221 సెగ్మెంట్స్ గెలిచారు లోక్సభ ఎలక్షన్. ఎందుకు, ఎట్లా గెలిచారు అనేది క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో మోదీ గారిని ప్రొజెక్ట్ చేస్తారు, యూజువలీ మోదీ గారు గెలుస్తారు ఎలక్షన్ అని చెప్పి మనకు తెలిసింది అది. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ వే. సో తమిళనాడులో ఏఐడిఎంకే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బీజేపీ కావాలి. ఎందుకంటే కోయంబత్తూరు వైపు ఇంకా చాలా చోట్లలో బీజేపీకి సపోర్ట్ ఉంది. సో అట్లాంటిది పిఎంకే పాటల్ మక్కల్ కచ్చి ఇవాళ వాళ్ళు కూడా అలయన్స్లో ఉన్నారు. కానీ వాళ్ళ ఒరిజినల్ లీడర్ రామ్దాస్ అంటున్నారు నేను ఇంకా డిసైడ్ చేయలేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేనే వెళ్తాను. వాళ్ళ కొడుకు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. పిఎంకే అండ్ డిఎంకే బీజేపీ వీళ్ళది సాలిడ్ అలయన్స్ డిఎంకేతో. కానీ ఏఐడిఎంకే ప్రాబ్లం ఏంటంటే అంటారు చూడండి, ఎంత సీట్లు టార్గెట్ చేస్తున్నారు అడిగితే నా అంచనా ప్రకారం దే ఆర్ అగైన్ టార్గెటింగ్ 200+ సీట్స్ అయ్యారు. 200+ సీట్స్ ట్రై చేస్తున్నారు. సో న్యాచురలీ అలయన్స్ పనిచేస్తుంది, మ్యాథమెటిక్స్ కాదు, మేనిఫెస్టో కాదు. సో అలయన్స్ మ్యాథ్స్ పనిచేయబోతుంది. అలయన్స్లో వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తుందని చూడాలి. సో లెట్ us look at the facts. ఓకే, ఆపోజిషన్ స్ప్లిట్ అయినప్పుడు బెనిఫిట్ ఎప్పుడు లీడింగ్ పార్టీకి వెళ్తుంది. 4 కార్నర్ కాంటెస్ట్లో డెఫినెట్గా ఇప్పుడు శశికళ దిగింది సాయి గారు, డిఎంకే ఉన్నారు, ఏఐడిఎంకే ఉన్నారు, 4వ సెగ్మెంట్ లేరు. కాంగ్రెస్
మేము డిఎంకేతో మేము ఒంటరిగా పోటీ చేయని చెప్తే వాళ్ళకి బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుంది. వాళ్ళకి 2-3 సీట్లు కూడా రావు. సో వాళ్ళు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ డోంట్ బీ సర్ప్రైజ్డ్, శశికళతో వెళ్తే చేయొచ్చు. ఎందుకంటే డిఎంకేని థ్రెటన్ చేయడానికి అన్నిటికంటే మంచి వెపన్ శశికళ. ఈయనేమో స్టాలిన్ ఏమో పట్టించుకోవట్లేదు. కెప్టెన్ వాళ్ళ పార్టీని చేర్చుకున్న వాళ్ళ వైఫ్ని కూడా ఇటువైపు తెచ్చుకున్నారు వాళ్ళ పార్టీలో. ఆమెకి రాజ్యసభ సీట్ ప్రామిస్ చేశారు కెప్టెన్ విజయకాంత్ వాళ్ళ వైఫ్. వాళ్ళ దగ్గర పార్టీని ఎందుకు తీసుకోవాలి సాయి గారు? కెప్టెన్ విజయకాంత్ పోయిన తర్వాత ఎవరు లేరు వాళ్ళ పార్టీలో. కానీ కాంగ్రెస్ని థ్రెట్, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు కూడా ఏం అడుగుతున్నారంటే మాకు పవర్ షేరింగ్ కావాలి, మాకు మినిస్టర్షిప్ కావాలి. అది స్టాలిన్ ఇవ్వరు సాయి గారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి కాంగ్రెస్కి మినిస్టర్షిప్ ఇస్తే సాయి గారు వాళ్ళు మళ్ళీ తమిళనాడులో పైకి వస్తారని స్టాలిన్కి ఒక భయం ఉంది. హీ డజంట్ వాంట్ కాంగ్రెస్ టు కమ్ అవుట్. ఓకే, అది చాలా క్లియర్ స్ట్రాటజీ అనమాట. ఏఐడిఎంకి వస్తే కూడా నాకు ప్రాబ్లం లేదు, కానీ కాంగ్రెస్ పైకి రాకూడదు. మీరు కావాలంటే పోటీ చేయండి, మీకు 20-30 సీట్లు ఇస్తాను, పోటీ చేయండి, దాంట్లో 15-20 గెలుస్తారు మీరు నా ఓట్లతోనే. ఇది ఇప్పుడు జరగబోయేది. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ మరి మంత్రివర్గంలోకి రావడానికి వీల్లేదు ఎవ్వరు కూడా సాయి గారు. సో క్రౌడెడ్ ఆపోజిషన్ ఉన్నప్పుడు ఎప్పుడు లీడింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు టార్గెట్ 200 సీట్లు. మన అనలైజ్ చేయండి ఎట్లా గెలుస్తారో 200 సీట్లు. ఈ టీవీకే ఉంది సాయి గారు, మనం మర్చిపోయింది. ద ఫోర్త్ ఫ్రంట్ ఇస్ టీవీకే, విజయ్. అగైన్ శశికళతో కాకపోతే కాంగ్రెస్ విల్ గో విత్ విజయ్. చూస్తున్నాం కాంగ్రెస్ వెళ్తారు, ఎందుకంటే డిఎంకేకి ఉన్న థ్రెట్ విజయ్ యాక్చువల్. ఆ విజయ్ని ఇప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే థిన్ మార్జిన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ సాయి గారు 2000, 3000, 4000, 5,000 ఓట్లతో గెలిచినది ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలోనే టీవీకే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ స్టాలిన్ ఏం చేస్తారని చూడాల్సింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు. కోయంబత్తూర్ లోక్సభ కాన్స్టిట్యున్సీలో తొండముత్తూరు అని చెప్పి ఒక సీట్ ఉంది సాయి గారు. అక్కడ ఆల్ ఇండియా ఏఐఏడిఎంకే 2021 ఎలక్షన్లో 18% పాయింట్స్తో గెలిచారు వాళ్ళు. 3 సంవత్సరాల తర్వాత 2024 లోక్సభ ఎలక్షన్కి వచ్చినప్పుడు డిఎంకే ఒక అలయన్స్ పార్ట్నర్ ఉండే ఎస్పీఏ అని చెప్పి వాళ్ళ సేమ్ కాన్స్టిట్యున్సీ రివర్స్ చేసేసారు. ఐడియా ఇస్ దట్ ఏఐడిఎంకే వాళ్ళ అలయన్స్తో పోటీ చేయకపోతే ఓడిపోతారని ఈపీఎస్కి చాలా క్లియర్గా తెలిసింది. దానికోసం ఈసారి తెచ్చుకున్నారు బీజేపీ. వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళు గెలవలేరు ముందు. ఎందుకంటే ఈ డివైడ్ అవుతుంది అంతా ద్రవిడియన్ ఓట్స్ సాయి గారు. ఇట్ ఈస్ ద ద్రవిడియన్ ఓట్స్ బిట్వీన్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే విచ్ ఇస్ గెటింగ్ స్ప్లిట్ అన్నమాట. అవును, దాంట్లో వీళ్ళకి ప్రసక్తి లేదు మిగతా వాళ్ళకి. సో మిగతా బీజేపీకి ఏంటంటే వాళ్ళకు జై శ్రీరామ్ క్రౌడ్ ఒకటి ఉంది, ఎస్పెషల్లీ కోయంబత్తూరు చెప్పాను చూడండి, ఆ ఏరియాస్లో అంతా వాళ్ళకు చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అక్కడి నుంచి లాస్ట్ టైం అన్నామలై గారు పోటీ చేశారు అక్కడ, మీకు గుర్తుంటుంది. ఇది ఇప్పుడు బీజేపీకి చూడండి, ఎనీవేర్ మీస్ కంట్రీలో ఎక్కడైనా చూడండి, సిటీలో వాళ్ళు ఎప్పుడు గెలుస్తారు సాయి గారు. ఓకే, కానీ తమిళనాడులో జరగట్లేదు. అన్నానగర్ కాదు, 1000 లైట్స్ కాదు, ఎక్కడ కూడా బీజేపీకి ఈవెన్ తమిళసై సౌందరరాజన్ లాస్ట్ టైం పోటీ చేశారు చెన్నై సిటీ నుంచి, గెలవలేదు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ బీజేపీకి. మీరు దాంట్లో ఒక ప్రశ్న అడగొచ్చు, బహుశా కావాలని అడగలేదు, అన్నామలై ఎక్కడ ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నేను అదే అడుగుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నామలై ఇస్ అ వెరీ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ సార్. కానీ అన్నామలై కూడా ఇప్పుడు సైడ్ లైన్ అయిపోయినట్టుగా కనబడుతుంది కదా సార్. అది దానికి ఒక స్ట్రాటజీ యూజ్ చేశారు. ఈపీఎస్కి భయం ఏంటంటే నాకన్నా పెద్ద ఒక నేత తయారు కాకూడదు ఆపోజిషన్లో, ఐ షుడ్ బి ద టాలెస్ట్ లీడర్. దానికే ఓపీఎస్ని రానియలేదు సార్ గారు. ఓపీఎస్ వస్తే డైరెక్ట్ కాంపిటీషన్ ఉంటుంది, ఈపీఎస్కి రాకూడదు. అది చేశారనమాట ఆయన. సో ఇప్పుడు అన్నామలైని తీసుకొచ్చిన ప్రాబ్లం ఏమైందంటే అన్నామలై ఫ్రంట్ ఫేస్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి క్యాంపెయిన్ మొదలు కానీ సాయి గారు అన్నిటికంటే ఎక్కువ డిమాండ్ రాబోతుంది అన్నామలైది. వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, కరెక్ట్, దట్ ఈజ్ దేర్ విత్ హిస్ ఫాదర్, దాంట్లో డౌట్ లేదు, ఒక కొడుకుగా చూసుకోవాల్సిందే వాళ్ళ నాన్నగారిని. కానీ క్యాంపెయిన్ మొన్న మోదీ గారు వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, వీళ్ళ పార్టీ ప్రెసిడెంట్ స్టేజ్ నుంచి అది తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నప్పుడు స్టేజ్లో అందరి పేర్లు చెప్పారు సాయి గారు. నరేంద్ర మోదీ గారు అందరి పేర్లు చెప్పారు. అన్నామలై పేరు చెప్పగానే క్రౌడ్ మొత్తం లేచి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది. ఆయన స్పీచ్ ఆపాల్సి వచ్చింది. హీ రియలైజ్డ్, వాళ్ళందరికీ తెలుసు. నేను 1 సంవత్సరం ముందు బీజేపీ పార్టీ ఆఫీస్లో అన్నామలై గారిని కలిశాను, అక్కడ తమిళనాడు పార్టీ ఆఫీస్లో చెన్నైలో. నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు, గంట సేపు మాట్లాడారు.
వెరీ ఇంప్రెసివ్, వెరీ క్యాల్కులేటివ్ పర్సన్ సాయి గారు. ఆయనకి ప్రతి బూత్లో ఎంతమంది ఉన్నారు, ఓకే, తూత్తుకుడిలో ఈ బూత్లో ఎంతమంది ఉన్నారో ఆయనకు తెలుసు. కానీ నాకు అదే డౌట్ వస్తుంది, ఎందుకు వీళ్ళని పక్కన పెట్టారు? ఈ క్యాంపెయిన్ మెటీరియల్గా వాడుకోవడానికా, లేకుంటే లీడర్షిప్ అసలు రేపు వస్తే? దిస్ ఇస్ ద లాస్ట్ ఎలక్షన్ సాయి గారు ఈపీఎస్కి. ఈ ఎలక్షన్ ఈపీఎస్ ఓడిపోతే ఏఐడిఎంకే అనే పార్టీ ఉండదు సాయి. దీంతో ఫినిష్ అయిపోతుంది. 20 సీట్ల కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, 30 సీట్ల కన్నా తక్కువ వచ్చింది, వీళ్ళు గెలుస్తారు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, అంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, కానీ మనకు తెలుసు ఇట్ విల్ నాట్ పాసిబుల్. ఓకే, ఆ ద్రవిడియన్ ఓట్ సాయి గారు ఎప్పుడైనా చూడండి, తమిళనాడులో ఎలక్షన్ గెలిచినారు, తమిళనాడులో లీడర్లు అందరూ ఎంజి రామచంద్రన్ అండ్ జయలలిత నాన్ తమిళియన్స్ వాళ్ళు టెక్నికల్. కరుణానిధి మన ఆంధ్ర వైపు నుంచి, ఎంజి రామచంద్రన్ ఇస్ మలయాళీ, సిలోన్లో ఉండే ముందు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. జయలలిత ఇస్ మైసూర్ బ్రాహ్మణ్. వీళ్ళిద్దరు అంతే కదా. తమిళనాడు రజనీకాంత్ మహారాష్ట్ర గాయక్వాడ్ ఇస్ ఒరిజినల్. ప్రాబ్లం అదే. కానీ మళ్ళీ వాళ్ళు తమిళ ప్రైడ్ గురించి మాట్లాడతారు అందరూ కూడా. అదే లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు వితౌట్ ఎ లీడర్ పోటీ చేశారు వీళ్ళందరూ. ఒకవైపు జయలలిత లేరు, ఇంకోవైపు కరుణానిధి గారు లేరు. స్టాలిన్ ఓడిపోతారు అనుకున్నారా సార్? గెలిచారు స్టాలిన్. ఎందుకంటే జయలలిత గ్లామర్ ఎలిమెంట్ లేదు. జయలలిత ఈవెన్ హాస్పిటల్ ఉంటే కూడా ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తే అలయన్స్ గెలుస్తారు, ఏఐడిఎంకే గెలుస్తారు. ఆ ఎలిమెంట్ లేదు. ఈపీఎస్కి అక్కడున్న పాలిటిక్స్లో డెఫినెట్గా జరగదు. అక్కడ కూడా క్యాస్ట్ ఉంది సాయి గారు, లేదని కాదు. తమిళనాడు కూడా చాలా మటుకు క్యాస్ట్ ఉంది. మీరు అడగొచ్చు, ఈయన తమ్ముడు ఎక్కడున్నాడు అని. స్టాలిన్ తమ్ముడు గాడ్ నోస్ వేర్ ఈజ్ ఈ గాన్, డిసపియర్డ్. కనిమొഴി, రాహుల్ గాంధీతో ఇవాళ అలయన్స్ మాట్లాడుతుంది కనిమొഴి. ఆలోచించండి. దాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. నేషనల్ లెవెల్లో మీరు రాహుల్ గాంధీని చూసుకొని, నేను మాట్లాడను, నువ్వు వెళ్ళి మాట్లాడు, స్టాలిన్ చెప్పారు. రాహుల్ గాంధీ నా లెవెల్కి తీసుకొచ్చి, సార్ నాతో మాట్లాడడానికి కెపాసిటీ లేదు, స్పీక్ టు కనిమొഴి. కాంగ్రెస్ 50 సీట్లు అడుగుతున్నారు, 50 సీట్లు రాదు వాళ్ళకి. ఇస్తే 25 ఇస్తారు, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, అండ్ నో పవర్ షేరింగ్. దట్ ఈస్ వెరీ క్లియర్ అనమాట. కానీ కాంగ్రెస్కి ఏమైందంటే సాయి గారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీ తమిళనాడులో పవర్లో లేరు. మీకు గుర్తుండాలి, ఒక టైంలో డిఎంకే అండ్ బీజేపీ అలయన్స్ పార్ట్నర్స్ ఉండే కరుణానిధి టైంలో. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ని తీసుకొచ్చారు. డోంట్ బి సర్ప్రైజ్ సాయి గారు, ఈ ఎలక్షన్లో నేను జనరల్లీ చెప్తున్నాను మీకు, కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ నుంచి బయటికి వస్తే వాళ్ళకు ఉన్న మేజర్ ఆప్షన్ టీవీకే, అండ్ టీవీకి వెళ్తారు. ఓకే, డెఫినెట్గా దే విల్ డూ దాట్. సరే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇది ఎన్సీఆర్టీ పుస్తకాల్లో, యాక్చువల్లీ మనం ఎన్సీఆర్టీ పుస్తకాల గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాము. మొత్తం మొఘల్ని పొగుడుతూ వస్తున్నటువంటి పాఠ్యాంశాలు అవన్నీ ఉన్నాయి. హిందువుల గురించి ఒక మాట రాయరు, అంతా కూడా కావాలని చేస్తూ ఉంటారని. దీని గురించి ఏ రోజు కూడా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో గురించి ఏ రోజు కూడా కోర్టులు మాట్లాడలేదు, జడ్జిలు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. కానీ వాళ్ళకు సంబంధించిన విషయం రాగానే ఇమీడియట్గా రియాక్షన్ వచ్చేసింది. సో ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఒక 8వ తరగతి పుస్తకంలో 8th క్లాస్ బుక్లో జుడిషియల్ కరప్షన్ గురించి మాట్లాడారు. ఈ జుడిషియరీలో ఉన్నటువంటి కరప్షన్, అవినీతి గురించి పాఠ్యాంశంలో ఉన్నందుకు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. గగ్గోలు అనాలా అని నాకు తెలియదు. దీనికి ఈవెన్ యూనియన్ గవర్నమెంట్ కూడా, ఈవెన్ మోదీ గారు అపాలజీస్ చెప్పడము, లేదా ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అపాలజీస్ చెప్పడము, క్షమాపణలు అడగడము. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఒక చాప్టర్లో నిజంగానే జుడిషియరీలో అవినీతి ఉంది అని చెప్పడం వల్ల అంత రాద్ధాంతమా? ఇంత జరుగుతోంది, నిజమా? ఇది అవసరమా? అవినీతి లేదా సాయి గారు జుడిషియరీలో? ఎగ్జాక్ట్లీ. మొన్ననే కోర్టు ఆయన కట్టలు డబ్బులు దొరికాయి జడ్జి ఇంట్లోనే. నిన్న ఒక ఇన్సిడెంట్ ఇంకోటి జరిగింది. కోర్టులో ఒక పాత కేసు ఉండే, ఒక 3 జడ్జ్ బెంచ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నప్పుడు యూపీలో గ్యాంగ్స్టర్స్ యాక్ట్ వ్యతిరేకంగా ఎవరో పెటిషన్ వేశారు. ఒక గ్యాంగ్స్టర్, అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్ కేసు వేశాడు. ఇది గ్యాంగ్స్టర్ యాక్ట్ పనికిరాదు, ఇప్పుడు ఒక కేసు వేశారు సాయి గారు, పెటిషన్ వేశారు. ఆ పెటిషన్ని జస్టిస్ చంద్రచూడ్ అంగీకరించకుండా డిస్మిస్ చేసేసారు పెటిషన్ని. వీ విల్ నాట్ టేక్ దిస్ అప్ అని చెప్పి. వాళ్ళు ఏం చేశారు, 2 సంవత్సరాలు వెయిట్ చేసి జస్టిస్ చంద్రచూడ్ వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న బెంచ్, ఇప్పుడున్న సుప్రీంకోర్టులో మళ్ళీ అదే కేసు తీసుకొచ్చేసారు. దాన్ని రిజిస్ట్రీ
సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిందంటే ఒక పెటిషన్ మీరు సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ప్రాక్టికల్గా 2018లో నాకు అప్పుడు డెత్ థ్రెట్ వచ్చినప్పుడు నేను వెళ్ళి మా అడ్వకేట్తో సహా ఫైల్ చేశాను పిటిషన్. రిజిస్ట్రీ ఏం చూస్తారంటే చూస్తారు మీ కేసు ఏంటి, ఎంత ప్రయారిటీ, అది ఎంత చాలా ఇంపార్టెంటా, ఎవరినైనా ఉరి తీస్తున్నారా, లేకుంటే బెయిల్ అప్లికేషనా, ఏదైనా చూస్తారు వాళ్ళు. లేదు సివిల్ కేసా, క్రిమినల్ కేసా అని చూస్తారు. లేకుంటే హైకోర్టు నుంచి అపీల్సా, అది కూడా చూస్తారు. చూసిన తర్వాత లిస్ట్ చేస్తారు సైగారు. ఈ లిస్టింగ్లోనే డబ్బులు మస్తు ఖర్చు పెడతారు. ఎందుకంటే ఈ లిస్ట్ చేసేటోళ్ళు రిజిస్ట్రార్స్ యాక్చువల్లీ ఆర్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. డిస్ట్రిక్ట్ జడ్జ్లో ఉన్న లెవెల్లో సీనియర్ డిస్ట్రిక్ట్, ఎందుకంటే సుప్రీంకోర్టు. సో జడ్జెస్ ముందు రేపు రాబోయే కేసు లిస్ట్ ఇస్తారు. ఒక ఫస్ట్ రఫ్ లిస్ట్ ఇస్తారు చీఫ్ జస్టిస్కి. సార్ మీ ముందున్న కేసులు ఇదని సార్, మీరు ఇంకోటి ఒక 2 జడ్జ్ బెంచ్లో మీరు ఇక్కడ ఉన్నారు, మీ ముందు రావాల్సిన 3 కేసులు ఇది ఉన్నాయి సార్ అని చెప్పి మొత్తం ఒక లిస్ట్ ఇస్తారు సైగల్ అన్ని జడ్జెస్ కోసం. కొంతమంది లీవ్లో ఉంటారు, వాళ్ళని పక్కన పెడతారు. ఇది డబ్బులు సాయిగారు, చాలా ఖర్చు అవుతాయి డబ్బులు. అక్కడ మీ డబ్బులు పెడితే మిమ్మల్ని తీసుకొని అక్కడ వేసేస్తారు. నిన్న జరిగింది అది. చీఫ్ జస్టిస్ ముందు మళ్ళీ ఆ కేసు మళ్ళీ వచ్చింది పెటిషన్. వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ స్టాండింగ్ కౌన్సిల్ అన్నారు, సార్ ఈ కేసు 3 సంవత్సరాల ముందు వచ్చిందే, అప్పుడు దాన్ని జస్టిస్ చంద్రచూడ్ సెడ్ ఐ విల్ నాట్ లిజన్ టు ఇట్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి పక్కన పడేసిన కేసు మళ్ళీ మీ ముందు వచ్చిందని హీ వాజ్ షాక్డ్. సో జస్టిస్ సూర్యకాంత్ నిన్న అన్నారు, ఇది ఎవరు చేశారు, నేను ఇక్కడి నుంచి రిటైర్ అయ్యే ముందు నేను ఈ సిస్టమ్ మొత్తం క్లీనప్ చేస్తాను. దాని మీనింగ్ ఏంటి సాయి గారు? దట్ దెర్ ఇస్ కరప్షన్. కరెక్ట్. ఇది మనం మర్చిపోకూడదు. సుప్రీంకోర్టు కాదు సాయి గారు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. తారీఖ్ పే తారీఖ్ అని చెప్తుంటాం కదా మనం. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. కరెక్ట్. సాయి గారు, ఒక సివిల్ కోర్ట్, హైకోర్టు నుంచి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసాను, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే నేను ఎప్పుడు డేటాతో మాట్లాడతాను. హైకోర్టులో 1 నుంచి 3 సంవత్సరాలు ఉన్న కేసులు అప్రాక్సిమేట్లో 52,000 సివిల్ కేసులు, 14,000 ఒక 500 క్రిమినల్ కేసులు. ఇది 1 to 3 years. 3 to 5 yearsలో 29,000 కేసులు, 30 అని పెట్టుకోండి, 7,000 క్రిమినల్ కేసులు. సో 37 అని పెట్టుకోవచ్చు, 37,000. 5 నుంచి 10 సంవత్సరాలు 32,000 కేసులు ప్లస్ 6,000 సివిల్ ప్లస్ క్రిమినల్, అంటే ఆల్మోస్ట్ 40,000 కేసులు ఒక హైకోర్టులో పెండింగ్ యావరేజ్. 10 నుంచి 20 సంవత్సరాలు, నేను ఇంకా దానికన్నా కిందకి వెళ్ళలేదు, ఇంకా దానికన్నా కింద ఉంది. 20 to 30 years కూడా ఉంది ఇంకా నెక్స్ట్ స్టెప్. 10 to 20 years 13,000 కేసెస్ ప్లస్ 882 సివిల్ ప్లస్ క్రిమినల్. ఎవరు తప్పు సాయి గారు? ఎవరు తప్పు? సుప్రీంకోర్టులో ఇవాళ ఇప్పుడున్న యాజ్ ఆఫ్ టుడే పెండింగ్ లిస్ట్లో 86,000 కేసులు ఉన్నాయి సాయి గారు. మీరు నెక్స్ట్ 10 కాదు, 20 కాదు, 30 సంవత్సరాలు కూర్చోడు కూడా కొత్త పిటిషన్స్ వస్తూనే ఉంటుంది. ఈ బ్యాక్లాగ్ క్లియరే కాదు. మీరు ఏమైనా చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్, దివాళీ హాలిడేస్, హోలీ హాలిడేస్, దసరా హాలిడేస్, చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి కూడా ఇన్ని హాలిడేస్ ఉండవు సాయి గారు. మీకు సాటర్డే వర్క్ చేయడానికి ప్రాబ్లం ఉంది. కొన్ని కోర్ట్స్లో ప్రపోజ్ చేశారు, చేస్తే అడ్వకేట్లు అంటారు మాకు కాదు, మాకు రెస్ట్ కావాలి, మాకు కూడా సాటర్డే రెస్ట్ ఉంటుంది. మాకు ప్రతి కేసు అంటే ఒక జీవితం ఉంది సాయి గారు. పేదోళ్ళు ఢిల్లీ దాకా వెళ్ళి ఒక కేసు ఆర్గ్యూ చేయాలంటే చాలా డిఫికల్ట్ సాయి గారు. గవర్నమెంట్కి ఏం ప్రాబ్లం లేదు, స్టాండింగ్ కౌన్సిల్ ఉంటారు, వాళ్ళకి సాలిసిటర్ జనరల్ ఉంటారు, స్టేట్కి అటార్నీ జనరల్ ఉంటారు, స్టేట్కి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు లక్షలు కోట్లు ఖర్చు పెడతారు. ప్రైవేట్ పార్టీస్, డబ్బులు ఉన్న వాళ్ళు, కపిల్ సిబ్బల్ నిలబడి కూర్చుంటే 50 లక్షలు ఒక 2 గంటల సేపటికి, ఒక 5 గంటలు 6 గంటలు ఆర్గ్యూ చేయాలంటే ₹1 కోటి. అభిషేక్ మను సింఘ్వి, పి చిదంబరం, దుష్యంత్ దావే, వీళ్ళందరూ ఉన్నారు కదా సాయి గారు. దిస్ ఇస్ ఇందిరా జయసింగ్, యూజువల్ కల్ప్రిట్ గ్యాంగ్, 5 స్టార్ లాయర్స్. వాళ్ళ కేసు సాయి గారు పెటిషన్ ఇవాళ వేస్తే రేపు లిస్ట్ అవుతుంది సాయి గారు. కరప్షన్ కాకుండా ఏంటి సాయి గారు అది? మిగతా వాళ్ళది కేసు 20-30 సంవత్సరాల నుంచి. ఆయన పాపం ట్రివాండ్రం నుంచో గుజరాత్ నుంచో ట్రైన్లో వస్తాడు, ఒక పేద మంచి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వచ్చి అడ్వకేట్కి మళ్ళీ 5 లక్షలు ఇచ్చి మళ్ళీ అక్కడ హియరింగ్కి వెళ్తే పోస్ట్పోన్, హియరింగ్ నెక్స్ట్ ఆఫ్టర్ 1 year పంపించేస్తారు. ఈ పెట్టిన డబ్బులంతా పోయింది. మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్తాడు.
తారీఖ్ పే తారీఖ్. అదే టైంలో కపిల్ సిబల్ కానీ ఇందిరా జయసింగ్ కానీ వీళ్ళ కేసు నెక్స్ట్ డే హియరింగ్. కరెక్ట్. దట్ వన్ థింగ్ సూర్యకాంత్ గారిని మెచ్చుకోవాలి, ఇప్పుడున్న చీఫ్ జస్టిస్. ఆయన రాగానే ఫస్ట్ అది పనిచేసిండు. మెన్షనింగ్ అనే ఒక పాయింట్ ఉంటుంది సుప్రీంకోర్టులో. అంటే వీళ్ళు కేసు మొదలయ్యే ముందు కోర్ట్ నెంబర్ 1లో చీఫ్ జస్టిస్ కోర్టులో వీళ్ళందరూ వచ్చి నిలబడతారు. ఆయనకు ఆల్రెడీ కేసులు రెడీగా ఉంటుంది ముందు. ఆయన ఇంకా సమ్టైమ్స్ ఇట్స్ 1 more judge or 3 judge బెంచ్ ఉంటుంది. సో జస్టిస్ సార్, మై లార్డ్, ఈయన్ని డైలీ అనేది మై లార్డ్, ఇట్స్ వెరీ డేంజరస్, ఆయన చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నాడు, ఆయన ఎప్పుడు చనిపోతాడో తెలియదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఐ వాంట్ బెయిల్ అన్నారు. ఓకే, పోస్ట్ లంచ్ ఇమ్మీడియట్. ఎందుకంటే కపిల్ సిబల్ ఆ మెన్షనింగ్ బంద్ చేసేసారు. అది ఈవెన్ ద ప్రీవియస్ చీఫ్ జస్టిస్ ఆల్సో డిడ్ దట్. ఇప్పుడు ఈయన మొత్తం క్లీనప్ చేస్తున్నారు. సాయి గారు ఇప్పుడు చెప్పండి, కరప్షన్ లేదా? చెప్పిన దాంట్లో తప్పే, 100% చెప్పిన దాంట్లో తప్పే. వై ఈజ్ ఈ గెటింగ్ వర్క్డ్ అప్? సూర్యకాంత్ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమంటున్నారు? అరే మీరు 8వ క్లాస్ అబ్బాయికో అమ్మాయికో మీరు చెప్తే వాళ్ళ మైండ్లో ఏ ఉంటుంది? ఒక సోషల్ సైన్స్ బుక్లో ఒక 3 లైన్లు 4 లైన్లు అండ్ దేర్ ద ప్రీవియస్ చీఫ్ జస్టిస్ గవాయిని కోట్ చేశారు ఈ డిలేస్ అండ్ కరప్షన్ గురించి. ఆయన చెప్పారు ఎస్, ఇట్ ఈస్ దేర్. రీసెంట్లీ జస్టిస్ వర్మ, ఢిల్లీ హైకోర్టు, మనకు అందరు తెలుసు, ఇంటి బయట అవుట్ హౌస్లో లక్షల కట్ల నోట్ దొరికింది, కొన్ని అయితే తగలబెట్టేశారు ఎవరు. ఆ కేసు ఎక్కడ పోయింది సాయి గారు? వీళ్ళే కూర్చొని డిసైడ్ చేస్తున్నారు హూ విల్ టేక్ అప్ ద కేస్ అని. ఒక 3 జడ్జ్ వాళ్ళు ఒక కమిటీ సెటప్ చేశారు. వాళ్ళు చెక్ చేసి వాళ్ళు చీఫ్ జస్టిస్ రిపోర్ట్ ఇచ్చారు, ఎస్ దర్ ఇస్ అ ప్రైమా ఫేసీ కేసు. ఏం చేశారు? మ్యాక్సిమం పనిష్మెంట్ అలహాబాద్ హైకోర్టు ట్రాన్స్ఫర్ చేశారు. కేసులు వినకూడదు అన్నారు. ఏం పోయింది సాయి గారు ఆయనకి? ద ప్రాబ్లమ్ ఇస్ దిస్. ఈ కొలీజియం సిస్టమ్ ఏ రోజు నుంచి వచ్చిందో సాయి గారు, ఆ రోజు నుంచి ఈ కోర్ట్స్లో కరప్షన్ మొదలైంది. ఎందుకంటే యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్స్. జస్టిస్ చంద్రచూడ్ వాళ్ళ నాన్నగారు నామినేట్ చేసి చీఫ్ జస్టిస్, అప్పుడు ఆయన చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు తీసుకొచ్చిన జడ్జిలు, లేకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి హైకోర్టు తీసుకొచ్చిన జడ్జిలు ఆ టైంలో ప్రమోషన్ ఇచ్చినప్పుడు అదే ఒక జడ్జు జస్టిస్ ఇప్పుడు చంద్రచూడ్ గారిని మళ్ళీ వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేసింది చీఫ్ జస్టిస్ అయిన తర్వాత. ఆయన మనకు తెలుస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది కరప్షన్ అంటే మళ్ళీ ఇంకేం కాదు సార్. రేపు 5 మంది ఆర్మీ ఆఫీసర్స్ కూర్చొని మేమే డిసైడ్ చేసుకుంటాం, లెఫ్టినెంట్ జనరల్ అందరూ ఉన్నాం, మేము 5 ఉన్నాం, మేము డిసైడ్ చేస్తాం నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ఎవరైతారని. అంగీకరిస్తారండి సుప్రీంకోర్టు? స్టేజెస్ పడేస్తారు. యూ కెనాట్, దే షుడ్ బి ప్రొసీజర్ అంటారు. మళ్ళీ ఇక్కడ ఎందుకు? యూఎస్లో చూస్తాం సార్ గారు, మీరు ఇప్పుడు రీసెంట్ సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చిన తర్వాత ఇది చాలా మటుకు మాట్లాడుతున్నాం దాని గురించి. సుప్రీంకోర్టులో చూసాం సాయి గారు ఏం జరిగింది. యూఎస్ సుప్రీంకోర్టులో అక్కడ పొలిటికల్ అపాయింటీస్ ఉంటారు సాయి గారు, అండ్ దే ఆర్ సపోజ్ టు బి ద బిగ్గెస్ట్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ డెమోక్రసీ. కానీ అక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్ చేసి ఏ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు అపాయింట్ చేస్తారు. అక్కడ వేకెన్సీ ఎట్లా వస్తుందంటే, ఒకటే వాళ్ళు చనిపోతారు, రిటైర్మెంట్ ఏజ్ లేదు వాళ్ళు, ఆర్ దే రిటైర్ బై దెమ్సెల్వ్స్, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అప్పుడు ఇమీడియట్గా ఒక వేకెన్సీ వస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఒక జడ్జిని తీసుకొచ్చి ఫెడరల్ జడ్జిని ప్రమోట్ చేసి చీఫ్ జస్టిస్ చేస్తారు. చీఫ్ జస్టిస్గా జడ్జి చేస్తారు సుప్రీంకోర్టులో. పొలిటికల్. సో క్లింటన్ టైం నుంచి ఉన్నారు, క్లింటన్ అపాయింట్ చేసిన జడ్జెస్ ఉన్నారు, ఒబామా అపాయింట్ చేసిన జడ్జెస్ ఉన్నారు, ట్రంప్ ఫస్ట్ టర్మ్లో అపాయింట్ చేసిన జడ్జెస్ ఉన్నారు. ఆయన అదే పూట మొన్న ఏడ్చుకుంటున్నాడు, నేను అపాయింట్ చేసిన 2 నా వ్యతిరేకంగా జడ్జిమెంట్ రాశారని చెప్పి. ఆలోచన, దే ఎక్స్పెక్టింగ్ ఎ క్విట్ ప్రోకో. నేను నిన్ను అపాయింట్ చేశాను, జడ్జ్మెంట్స్ అంతా నా వైపు రాయాలి, గుర్తుపెట్టుకో. మన దేశంలో జరుగుతే సాయి గారు, మోదీ గారు ఒక జడ్జిని అపాయింట్ చేశారండి, కథం మొత్తం. మోదీ గారు ఏం చెప్తారు, డిక్టేటర్ మోదీ గారు, అది మోదీ గారు ఇదే అని క్యాంపెయిన్ మొదలు పెడతారు. సాయి గారు, దే షుడ్ బి, మన అందరికీ ఒక ఓపెన్ బుక్గా చీఫ్ జస్టిస్ చెప్పాలి చాలా క్లియర్గా ఏం జరుగుతుంది మన దేశంలో. లంచం లేకుండా ఎవరైనా జడ్జిమెంట్ ఇస్తారా అని చెప్పండి. ఉంటారు 90% మంది జడ్జెస్ ఆర్ గుడ్, కానీ వీళ్ళందరూ వచ్చిన ఈకో సిస్టమ్ ఒకటే సార్, దే కమ్ ఫ్రమ్ బాటమ్ అప్. ఎవరు డైరెక్ట్లీ వచ్చి సుప్రీంకోర్టులో కూర్చోరు, చాలా తక్కువ. ఒక అడ్వకేట్గా తయారవుతారు స్టార్టింగ్లో, దాని తర్వాత కొంచెం కేసులు ఉంటాయి, దాని తర్వాత ఒక సీనియర్ అడ్వకేట్, దాని తర్వాత స్టాండింగ్ కౌన్సిల్, అట్లా వచ్చి లాస్ట్లో డిస్ట్రిక్ట్ జడ్జ్ లెవెల్లో ఎక్కి దాని నుంచి మళ్ళీ హైకోర్టు నుంచి అట్లా పైకి. సో డెఫినెట్గా వాళ్ళు ఆర్గ్యూ చేసిన కేసులు ఆ టైంలో ఒక క్రిమినల్ని డిఫెండ్ చేయడము, ఒక రేపిస్ట్ని డిఫెండ్ చేయడము, ఒక ల్యాండ్ డిస్ప్యూట్లు చేయడము, ఇది వాళ్ళు చేసి ఉంటారు. సో దే ఆల్వేస్ క్యారింగ్ దట్ ట్యాగ్. ఇదే ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఆయన రాజస్థాన్ హైకోర్టు అనుకుంటాను, హీ వాజ్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దేర్, సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒకరు పంజాబ్ హైకోర్టులో వెళ్ళి పెటిషన్ వేశారు,
ఈయన సెటిల్మెంట్ కింగ్ అని చెప్పి ప్రూఫ్తో సహా. అది ఏమైందో తెలియదు ఆ కేసు. బట్ ఇట్ వాస్ స్ట్రక్ డౌన్ బై హైకోర్ట్ బికాజ్ వాళ్ళు ఇదే ప్రాబ్లం, ఇంకొక జడ్జిని వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్. మీరు ఇవ్వాల దాకా ఒక జడ్జ్ జైలుకి వెళ్ళినప్పుడైనా విన్నారా సాయి గారు? నో, యూ విల్ నాట్ హియర్. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ చాలా తక్కువ, మన దగ్గర 2-3 కేసులు వచ్చింది, కరప్షన్ కేసు జగన్ టైం నుంచి. వాళ్ళని ఎప్పుడైనా జైలుకి వెళ్తుంది చూసారా? ఇది ఒక క్లోజ్డ్ క్లబ్ సాయి గారు. ఇది మనం చూడాల్సిందంట. సో ఈ కేసులోనే మనం చాలా మటుకు ఈ అర్థం చేసుకోవాల్సిందంటే, ఇంత సూర్యకాంత్ నీనోడా గాట్ వర్క్డ్ అప్ లైక్ దిస్. కరప్షన్ ఉంది జ్యుడిషియరీ, ఎస్పెషలీ లోవర్ జ్యుడిషియరీలో కరప్షన్ చాలా ఉన్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్ సాయి గారు మ్యాక్సిమం కేసెస్ పెండింగ్ చెప్పాను చూడండి, 86,000 కేసులు పెండింగ్ సుప్రీంకోర్టులో. హైకోర్టులో ఎంత ఉంది తెలుసా సాయి గారు? అన్ని హైకోర్టులు కలుపుకుంటే కంట్రీలో 63 లక్షలు. 63 లక్షలు. ఇప్పుడు మీరు చూడండి నెక్స్ట్ లెవెల్ లోవర్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అంతా కలిపితే 4,60,00,000 కేసులు. 4 కోట్లు. అది ఎవ్రీడే యాడ్ అవుతుంటుంది. ఇంకా మీరు ఎంత డిస్పోజ్ చేస్తారో దానికన్నా ఎక్కువ యాడ్ అవుతుంటుంది. ఇది సాయి ఎక్కడ ఆగుతుంది సాయి గారు? ఇది మీరు అదాలతులు పెట్టారు, లోక్ అదాలత్ పెట్టారు, ఫ్యామిలీ కోర్ట్స్ పెట్టారు. నో, డిలే, జస్ట్ డిలే డిలే డిలే, తారీఖు పే తారీఖు నడుస్తుంటుంది. ఇక్కడ ఆపుతారు దీన్ని. దిస్ చీఫ్ జస్టిస్, ఇప్పుడున్న చీఫ్ జస్టిస్, ఆయన హీ ఓజ్ అన్ ఆన్సర్ టు అస్ సాయి గారు. మనకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది. క్లీనప్ ఎట్లా చేస్తారు ముందు మాట్లాడండి. ఆ బుక్లో చెప్పింది ఏమైనా తప్పు ఉందో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారు. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ అపాలజైజ్ చేశారు, ఎందుకు మోదీ గారు అపాలజైజ్ చేశారు? దాంట్లో తప్పేముంది? దాంట్లో పొలిటీషియన్స్ గురించి రాశారు కదా, కరప్ట్ పొలిటీషియన్స్ ఉన్నారని చెప్పి, ఇంతమంది ఎంపీల మీద కేసు ఉందని రాశారు కదా అదే బుక్లో. మీకు భయం వేస్తుంది ఎందుకు? అది అడగాల్సింది. వెన్ దర్స్ అ ట్రూత్ బీయింగ్ సెడ్, ఎస్ డిలే ఉంది కేసెస్, అండ్ నంబర్స్ కోట్ చేశారు, దాంట్లో ఇట్లాంటి నంబర్సే కోట్ చేశారు. కరెక్ట్. ఎక్స్ చీఫ్ జస్టిస్ అంగీకరించారు, ఎస్. ఆయన దాని తర్వాత ఒక సెంటెన్స్ చెప్పిండు, మీరు ఆ సెంటెన్స్ పెట్టలేదు. ఏంటి? వీ హ్యావ్ క్రియేటెడ్ అ సిస్టమ్ టు హ్యాండిల్ దిస్ అన్నారు. అది వాళ్ళు తీసేశారు టెక్స్ట్ బుక్ నుంచి. కరప్షన్ ఉంది, డిలేస్ ఉన్నాయి, బట్ వీఆర్ వర్కింగ్ అరౌండ్ టు రెడ్యూస్ ఇట్ అని. కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. జస్టిస్ కన్నన్ కేసు మీకు గుర్తుంటుంది. ఈ వాస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. లాస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏమైంది సాయి గారు? దేవర్ అలిగేషన్స్ అగేన్స్ట్ వన్ ప్రీవియస్ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్. అవును, వాళ్ళ కొడుకు మీద కూడా ఉండే ఆరోపణలు, చాలా డబ్బులు సంపాదించిందని చెప్పి. ఏమైనా ఎంక్వైరీ వచ్చిందా సాయి గారు దాని మీద? రాలేదు. ప్రాబ్లమ్ ఇస్ క్లోజ్డ్ క్లబ్. వీళ్ళ మీద ఆరోపణ చేయకూడదు, అంతే. హిందీలో అంటారు సార్ దూద్ మీద దులేవే. అందరు మహాత్మాలు తయారయ్యారు మన దగ్గర. నో, 95% మంది ఆనెస్ట్గా ఉంటారు, ఎస్. బట్ 5% మంది మీరు ఏం చేస్తున్నారు? ఇదే ఇల్లీగల్ మనీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చేతిలో దొరికింది అనుకోండి, ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే ఏం వేస్తారు సాయి గారు? ఇవాళ చూసాను ఒరిస్సాలో ఎవరినో పట్టుకున్నారు 4 కోట్లతో. 4 కోట్లు వెరీ స్మాల్ అమౌంట్. మన దగ్గర 100 కోట్లు ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? కేసు ఫైల్ చేస్తారు, అసెట్స్ సీజ్ చేస్తారు. ఈ జడ్జి ఎందుకు చేయలేదు జస్టిస్ వర్మ ఇప్పుడు దాకా? ఆయన అసెట్స్ ఎంతమంది సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ వాళ్ళ అసెట్ డిక్లేర్ చేశారు? జ్యుడిషియరీకి మన దేశంలో క్లీనప్ రావాల్సి సాయి, కంప్లీట్ టాప్ డౌన్ క్లీనప్ రావాలి. కరెక్ట్ సార్. సో నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళి వచ్చారు. సో ఇజ్రాయెల్ పర్యటన ఒక్కసారిగా ఏంటంటే డిఫెన్స్ కంపెనీస్కి సంబంధించి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీస్ అన్నింటికీ కూడా ఒక ఊపిరి లూదినట్టుగా కనబడుతోంది. అండ్ డొమెస్టిక్ డిఫెన్స్ కంపెనీస్ షేర్స్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనబడుతోంది. కోర్స్ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి అద్భుతమైనటువంటి న్యూ ఫేజ్లోకి మనం వెళుతున్నాము అన్నట్టుగానే కనబడుతుంది ఇజ్రాయెల్తో సంబంధాల విషయంలో. ఎందుకని మన డొమెస్టిక్ డిఫెన్స్ కంపెనీస్ షేర్స్ పెరగడం దేనికి సంకేతం, ఎందుకు పెరుగుతున్నాయి, అండ్ మన దేశంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? సాయి గారు, మోదీ గారు 2 రోజుల పర్యటన మన నెసెట్ని అడ్రస్, వాళ్ళ పార్లమెంట్ని మోదీ గారు అడ్రస్ చేస్తున్న చూసాం. వాళ్ళ అపోజిషన్ లీడర్స్ రియాక్షన్ చూసాం. వాళ్ళ వైపు నుంచి నెటన్యాహు అన్నారు, మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు చాలామంది కంటే నీళ్ళు వచ్చినాయి. అండ్ యూ స్పీకింగ్ అబౌట్ ఇండో ఇజ్రాయెల్ రిలేషన్షిప్. ఎందుకంటే మన రిలేషన్షిప్ చాలా పాతది, 2000-3000 సంవత్సరాల పాత. మన దగ్గర జూ టౌన్ ఇన్ కొచ్చిన్, బెనే జ్యూస్ గురించి మాట్లాడారు, కొచ్చిని జ్యూస్ గురించి మాట్లాడారు, బగ్దాదీ జ్యూస్ గురించి మాట్లాడారు. భారతదేశంలో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూస్ ఉన్నారు మన దగ్గర. సో మన రిలేషన్షిప్ నిన్ననో మొన్న మొదలు కాదు. మన ఇజ్రాయెల్కి ఇండియాకి ఒకటే ప్రాబ్లం ఉంది సాయి గారు. మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఎనిమీస్, అందరు మన వ్యతిరేకంగా పనిచేస్తారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్.
వాళ్ళ వైపు కూడా అంతే. ఒకవైపు సిరియా, జార్డన్, ఈజిప్ట్ అండ్ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా, వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. లెబనాన్ కూడా ఉంది, అది మర్చిపోయాను నేను, లెబనాన్ కూడా. ఇజ్రాయెల్ ఫామ్ అయిన రోజు నుంచి అదే చెప్తున్నా కదా, ఇజ్రాయెల్ ఫార్మేషన్ వాజ్ అరౌండ్ ద సేమ్ టైమ్ as భారతదేశం. కానీ వాళ్ళు చూడండి సాయి గారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు టెక్నాలజీలో. ఒక చుక్క నీళ్ళు పడిన, ఒక వర్షం పడలేని ప్లేస్లో వాళ్ళు అగ్రికల్చర్ని నంబర్ 1 చేశారు వాళ్ళు, టెక్నాలజీ యూజ్ చేసి. మన దగ్గర చంద్రబాబు నాయుడు గారు కుప్పం తీసుకొచ్చారు వాళ్ళని, తీసుకొచ్చి అక్కడ కూడా అది రెయిన్ షాడో ఏరియా, కుప్పంలో కూడా వర్షాలు ఎక్కువ పడదు. అది వాళ్ళ అడ్వాంటేజెస్ సాయి గారు. దిస్ ఈజ్ వేర్ ఇజ్రాయెల్ ఈజ్ రియలీ గుడ్ ఎట్. ఒకటి వాళ్ళ డిఫెన్స్ టెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ క్లీన్ వాటర్ క్రియేట్ చేయడంలో. ఆలోచించండి, గాజాకి నీళ్ళు సప్లై చేసేది ఇజ్రాయెల్. ఇప్పుడు కూడా ఇంత యుద్ధం నడుస్తున్నప్పుడు కూడా గాజాకి ఎలక్ట్రిసిటీ అండ్ నీళ్ళు సప్లై చేసి ఇజ్రాయెల్. వాళ్ళకి ఏం చెప్తారో రెస్పాన్సిబిలిటీ లేదు, కానీ చేస్తున్నారు వాళ్ళు. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు సాయి గారు. ఎందుకంటే ఈ దాంట్లో ఒప్పందం చేస్తున్న దాంట్లో చాలా మటుకు సీక్రెట్గా ఉంచుకున్నారు. చాలా ఈసారి వెపన్స్ ఏం మనం కొనట్లేదు. వెపన్స్ కొంటాము కానీ దీంట్లో అనౌన్స్మెంట్లో రాదు అది. ఎందుకంటే మనం కొనగానే పాకిస్తాన్ ఫస్ట్ వెళ్ళి గూగుల్ చేస్తారు, ఏంట్రా ఈ వెపన్ అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే టెక్నాలజీ వైజ్ మనం చాలా మటుకు ఒప్పందం. దానికి కారణాలు ఉన్నాయి సాయి గారు. మన ల్యాండ్ బార్డర్, భారతదేశం ల్యాండ్ బార్డర్ మనం గుజరాత్ నుంచి స్టార్ట్ చేద్దాం సాయి గారు. గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి బీహార్, జార్ఖండ్, బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్, అస్సాం నుంచి వచ్చి లాస్ట్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వచ్చి యూ కమ్ డౌన్ టు తమిళనాడు కంప్లీట్. తిరిగి తమిళనాడు నుంచి తిరిగి మళ్ళీ కేరళ వైపు వచ్చి యూ కెన్ ఎండ్ అప్ సమ్వేర్ నియర్ గుజరాత్ దగ్గర. ఈ మొత్తం భారతదేశం బార్డర్, ల్యాండ్ బార్డర్ సాయి గారు, ల్యాండ్ బార్డర్ ఒకటి ఈ 15,000 కిలోమీటర్లు. దీన్ని మీరు ఎంత ఫెన్సింగ్ పెట్టినా కానీ మీరు ఆపలేరు. మీరు బంగ్లాదేశ్ వైపు పెట్టచ్చు, పాకిస్తాన్ వైపు పెట్టచ్చు. బంగ్లాదేశ్ వైపు కూడా లిమిటేషన్స్ ఉంది, చాలా రివరింగ్ సిస్టమ్స్ ఉంది, చిన్న నదులు ఉన్న చిన్న చెరువులు ఉంది అక్కడ. లద్దాఖ్లో మీరు అసలు ఏం చేయలేరు, అక్కడ గోడ కూడా కట్టలేరు మీరు, ఫెన్సింగ్ మర్చిపోండి మీరు. సో దట్ ఇస్ ద సిచ్యువేషన్. అట్లాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలని టెక్నాలజీ మనకు కావాల్సింది ఈజ్ దర్ ల్యాండ్ యాక్సెస్ ఎట్లా ప్రివెంట్ చేస్తారని చెప్పి. సో దానికి ఒక సంతకం పెట్టారని చెప్తారు. నో ఒఫిషియల్ డిక్లరేషన్. 7,516 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది సాయి గారు. ఇటు గుజరాత్ నుంచి అటు వెస్ట్ బెంగాల్ దాకా వెళ్ళి ఎండ్ అయ్యేది. దీన్ని కాపాడుక మనం ఎంత సబ్మెరీన్స్ విశాఖపట్నంలో పెట్టినా కానీ, కార్వార్లో బేస్ పెట్టినా కానీ, కొచ్చిన్, ముంబై, ఎక్కడ మీరు నేవల్ బేస్ క్రియేట్ చేసినా కానీ మీకు మొత్తం మన ఎకనామిక్, మన ఏం చెప్తారు, కోస్టల్ లైన్ని కాపాడుకోవడం చాలా డిఫికల్ట్. ఇది ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో ఒకటి ఆరో మిసైల్ సిస్టమ్స్ అయ్యారు. ఇప్పుడు మన ప్రేక్షకులు అందరూ తెలిసి ఉంటుంది, ఇరాన్ వాళ్ళ మీద మిసైల్ వర్షం చేసినప్పుడు ఎట్లా కాపాడుకున్నారు ఇజ్రాయెల్ సాయి గారు. అప్పుడు మన అందరు విన్న ఒక టర్మ్ ఐరన్ డోమ్ అని విన్నాం. అవును, ఇప్పుడు మన ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాను, నేను గోల్డెన్ డోమ్ క్రియేట్ చేయబోతున్నానని చెప్పి. ఆలోచించండి, అమెరికా దగ్గర లేని టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఎందుకంటే అమెరికా మీద వాళ్ళ దాకా మిసైల్స్ ఎవరు ఫైర్ చేయలేదు. సో ఇది మనం ఇప్పుడు కొనబోతున్నాం సాయి గారు. ది ఇజ్రాయెల్ ఈజ్ గివింగ్ ద ఐరన్ డోమ్ ప్లస్ యారో ప్లస్ డేవిడ్ స్లింగ్. వాళ్ళకి 3 రేంజ్లో ఉన్నాయి సార్ ప్రొటెక్షన్ సాయి గారు. యారో మిసైల్ సిస్టమ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ వాళ్ళు. రఫాల్ వాళ్ళ దగ్గర కూడా రఫాల్ ఉంది, నాట్ ద ఫ్రెంచ్ రఫాల్. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ ఆపడం సిస్టమ్ పేరు మీడియం రేంజ్ మిసైల్స్, దట్ ఈస్ అప్ టు 300 కిలోమీటర్స్ దాకా. పాకిస్తాన్ నుంచి ఒక మిసైల్ ఫైర్ చేస్తే వీళ్ళ దగ్గర ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాల్ డేవిడ్ స్లింగ్. మన S-400 యూజ్ చేస్తాం చూడండి, దానికి షార్టర్ వర్షన్ ఇది. ఓకే, ఒక ఏం చెప్తారు, ఒక ఈగని చంపడానికి సుత్తక్కర్లేదు సాయి గారు. మీ దగ్గర ఏదైనా చిన్న ఎలక్ట్రానిక్ బ్యాట్ పెట్టుకుంటే నడిచిపోతుంది. మస్కిటోని చంపడానికి కూడా అంతే, దోమలు చంపడానికి. సో వీ షుడ్ యూజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ వాట్. S-400 ఒక మిసైల్ వస్తే యూజ్ చేయక్కర్లేదు, ఇట్స్ అ వేస్ట్. $500,000 పోతాయి. వీ షుడ్ మనం ఎంత తక్కువ ఖర్చుతో మన ఎనిమిని అది మనం ఆపరేషన్ సింధూర్లో నేర్చుకున్నాం సాయి గారు. వార్ అనే కాన్సెప్ట్ మారిపోయింది. ట్యాంకులు తీసుకెళ్ళడము, ఒక 1000 మంది పరిగెత్తుకుంటూ పాకిస్తాన్ బార్డర్ వైపు వెళ్ళడం, అంతా మారిపోయింది. ఎక్కడో ఒక చోట్ల కూర్చొని మిసైల్ ఫైర్ చేయడం, వాడు మిసైల్ ఫైర్ చేస్తే దాన్ని ఆపడం. ఓకే, ఇది మనం చేయాల్సింది. సో వీఆర్ బయింగ్ ఒకటి యారో మిసైల్ సిస్టమ్ కొంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ డేవిడ్ స్లింగ్ చెప్పని చూడండి, 300 కిలోమీటర్ అక్కడి నుంచి మిసైల్ ఫైర్ చేయగానే ఇక్కడ యాక్టివేట్ అయిపోతుంది సిస్టమ్. ఓకే, మిసైల్ మీ వైపు వస్తుంది. ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే అన్ని మిసైల్స్ వాడరు. ఇప్పుడు
ఈ మిసైల్ ఎక్కడికి వెళ్తుంది చూస్తారు వాళ్ళు ఫస్ట్. అరే అది సీలో పడిపోతుంది అని దట్ రడార్ విల్ క్యాల్కులేట్, ఇగ్నోర్ ఇట్, లెట్ ఇట్ ఫాల్ ఇన్ టు ద సీ, వీ విల్ నాట్ ఫైర్ అని. ఖర్చు వేస్ట్. ఇంకోటి డెజర్ట్ వైపు వెళ్తుంది, వెళ్ళి నో ప్రాబ్లం. అప్పుడప్పుడు ఒకటో రెండో వెళ్ళి బిల్డింగ్ల మీద పడి దిస్ బెన్ గూరియన్ ఎయిర్పోర్ట్ మీద ఒక అటాక్ జరిగింది. సో ఇది చాలా క్రూషియల్ సాయి గారు. రఫేల్ వాళ్ళు ఇచ్చేది మనకి, రాఫెల్ వాళ్ళది సపరేట్ ఉంది. మూడోది ఐరన్ డోమ్ ఎంటైర్ కాన్సెప్ట్ ఐరన్ డోమ్ అంటారు, కానీ దీని షార్ట్ మిసైల్ సాయి గారు 4 కిలోమీటర్ నుంచి 70 కిలోమీటర్ దాకా మీకు వచ్చే మిసైల్ని ఇది కాపాడుకుంటుంది. మన దగ్గర ఆకాష్ వాడుకుంటాం, మనం ఆపరేషన్ సింధు టైంలో ఆకాష్ వాడాం దానికి. దట్ ఈస్ వాట్ ఈ 3 సిస్టమ్ పెట్టుకుంటే సాయి గారు మనకి పాకిస్తాన్ వైపు నుంచి ఒక్క మిసైల్ కూడా మన వైపుకి రాదు. ఇది మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కావాలి, దానికే డిఫెన్స్ కంపెనీ షేర్లన్నీ కొనుక్కోవడం కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. బికాజ్ ఇజ్రాయెల్కి ఇప్పుడు అంత కెపాసిటీ లేదు ప్రొడ్యూస్ చేయడానికి. సో దే సెడ్ యూ బై, యూ టెక్నాలజీ తీసుకోండి, తయారు చేసుకుని రేపు కావాలంటే మన దగ్గర నుంచి కొనుక్కుంటారు. కరెక్ట్, కొనుక్కున్నారు కూడా. రీసెంట్ గాజాతో జరిగిన పోరాటంలో మన అపోజిషన్ పార్టీ కొంతమంది అలర్ట్ చేశారు, ఇండియా ఇజ్రాయెల్కి వెపన్స్ అన్నారు. ఆ షిప్ని ఒక ఎక్కడో ఒక పోర్ట్లో పట్టుకున్నారు, గ్రీస్ సమ్ అదర్ కంట్రీ డోంట్ రిమెంబర్, యూరోపియన్ పోర్ట్లో స్పెయిన్లో పట్టుకున్నారు. తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళతో మాట్లాడుకున్న షిప్ని రిలీజ్ చేయించుకున్నారు. మన దగ్గర నుంచి వెళ్ళిన మిసైల్స్తో నిన్న షిప్ అది మనం తయారు చేసి పంపించాం ఇక్కడి నుంచి. సో ఇది ఇంకోటి ఏంటంటే సాయి గారు, ఇప్పుడు కొత్త టెక్నాలజీలో మిసైల్ ఫైర్ చేయడం అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇజ్రాయెల్ ఏం నేర్చుకున్నారంటే చాలా మిసైల్స్ ఫైర్ చేశారు వాళ్ళు కౌంటర్ చేయడానికి. ఇరాన్ నుంచి, హూతీస్ దగ్గర నుంచి వస్తున్నాయి, గాజా నుంచి వస్తున్నాయి, డిఫరెంట్. ఒకటి అట్మాస్ఫియర్ నుంచి వస్తుంది, దట్ ఈస్ వెరీ టఫ్ టు ట్యాకిల్. అది అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చినప్పుడు గెయిన్ స్పీడ్ లైక్ ఎనీథింగ్, సౌండ్ ఆఫ్ స్పీడ్ మాకు 2 వెళ్తుంది, ట్వైస్ స్పీడ్ ఆఫ్ సౌండ్. దాన్ని ట్యాకిల్ చేయడం చాలా డిఫికల్ట్. వీళ్ళేం చేశారంటే కొత్త టెక్నాలజీ, ఇది వార్లోని ఇప్పుడు గాజా కాన్ఫ్లిక్ట్లోనే అది డెవలప్ చేశారు. ఇట్ ఈస్ కాల్డ్ ఐరన్ బీమ్. 100 కిలోవాట్ల ఒక స్ట్రాంగ్ లేజర్ బీమ్ని క్రియేట్ చేశారు సాయి గారు. మన దగ్గర పెళ్ళిళ్ళు చూస్తుంటే అప్పుడప్పుడు ఆకాశం కొడతారు, దట్ ఈస్ నథింగ్. అట్లనే 100 కిలోవాట్లది పవర్ ఉన్న, ఎలక్ట్రిసిటీ పవర్ ఉన్న బీమ్ క్రియేట్ చేసి దాన్ని 10 కిలోమీటర్ల దాకా వచ్చే మిసైల్స్ని కొట్టిపడేస్తుంది. సో మీకు ఖర్చేం లేదు, బటన్ ప్రెస్ చేయడం, రాడార్ డిటెక్ట్ చేస్తుంది, రాడార్ వెళ్ళి దాన్ని డైరెక్ట్ చేస్తుంది, అక్కడ నుంచి కూడా వస్తుంది, దాన్ని కొట్టేసామని చెప్తారు. అది కూడా వీఆర్ గెటింగ్ యాక్సెస్ టు దట్ టెక్నాలజీ. సూపర్. అది కాకుండా వీ ఆల్రెడీ సైన్డ్ అప్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు టెక్నాలజీ వస్తుందంటే మన కంపెనీసే తయారు చేయబోతున్నాయి. హైదరాబాద్ డిఫెన్స్ కారిడార్ కానీ, ఆడిపట్లలో కళ్యాణి, టాటా చాలా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. అటువైపు కాన్పూర్ డిఫెన్స్ కారిడార్ ఇస్ బిగ్ వన్. తమిళనాడు డిఫెన్స్ కారిడార్ ఒకటి తయారు చేస్తున్నారు, ముంబై పూణే ఒక డిఫెన్స్ కారిడార్ తయారు చేస్తున్నారు. మనం వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆర్మ్స్. ఆయుధాలు మనం సెకండ్ లార్జెస్ట్. ఎప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందు ఇప్పుడు మనం తయారు చేసి అమ్ముకుంటున్నాం బయట. ఓకే, లాస్ట్ ఇయర్ వీ సోల్డ్ 24,000 crores ఆయుధాలు మనం అమ్మాం, ఇంక్లూడింగ్ బ్రహ్మోస్ ఫిలిపీన్స్కి. చేస్తున్నాం మనం, వీఆర్ డూయింగ్ ఇట్. డిఫెన్స్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడున్న మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ మీకు ఎంప్లాయ్మెంట్ రాబోతుంది ఈ ఐటీ సెక్టర్, అక్కడ కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫెన్స్ సెక్టర్. అండ్ మన భారతదేశంలో ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ సైన్ చేసుకున్న అగ్రిమెంట్, దాంట్లో రఫేల్లో స్పైస్ 1000 ఒకటి ఉంది సాయి గారు, అది గైడెన్స్ కిట్స్ ఉంటుంది. అది కాకుండా ఎల్బిట్ సిస్టమ్స్ వాళ్ళది ర్యాంపేజ్ అని చెప్పి ఎయిర్ టు గ్రౌండ్, అంటే ఎయిర్క్రాఫ్ట్ నుంచి మీరు ఫైర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దట్ వాజ్ యూజ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధు. రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ దాంట్లో యూజ్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకోటి అంటే నేవల్ క్రూజ్ మిసైల్, నేవీ వాళ్ళ కోసం ఐస్ బ్రేకర్ అని చెప్పి, దీస్ ఆర్ ఆల్ సైన్డ్ అగ్రిమెంట్స్. దీంట్లో ముందే సైన్ చేసుకున్నారు, ప్రొడక్షన్లో ఉంది ఇదంతా ఇప్పుడు. అది కాకుండా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ది సూపర్ సోనిక్ మిసైల్ ఒకటి ఉంది, సూపర్ సోనిక్, అది లోరా మిసైల్స్ అంటారు, ఎయిర్ లోరా మిసైల్. ఇదన్నీ సాయి గారు మన దగ్గర ఆల్రెడీ సంతకం పెట్టేశాం. ఇప్పుడు పెట్టింది ఈసారి ఈజ్ ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. దాని డీటెయిల్స్ మనకు ఎక్కువ బయట చెప్పారు, ఇది చెప్పేశారు ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్. పాకిస్తాన్ కూడా అర్థమైపోయింది దట్ వీ కెన్ కౌంటర్ దెమ్. ఇదన్నీ కలుపుకుంటే మోదీ గారు విజిట్ డెఫినెట్గా ఎకనామిక్ కన్నా ఎక్కువ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ టెక్నాలజీ సాయి గారు. అండ్ ఇజ్రాయెల్ హెల్త్ కేర్లు కూడా చాలా అడ్వాన్స్ సాయి గారు, అది మనం సపరేట్గా మాట్లాడదాం. ఓకే, సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. తెలంగాణలో ఎస్ఐఆర్కి సంబంధించి ఎస్ఐఆర్ని తెలంగాణలో చేయడానికి చాలా హర్డిల్స్ ఉంటున్నాయి అనేది వింటున్నాము. సో నిజానికి విపరీతంగా చెప్పాలంటే మైగ్రేట్స్ పెరిగిపోవడము, నిజంగా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్లో ఎంతమంది ఇక్కడున్న వాళ్ళు ఓటర్లు, పౌరులు ఎంతమంది అనేది తేల్చడం కోసం చాలా పెద్ద కసరత్తు చేయాల్సి వస్తుంది అనేది కొన్ని వార్తాంశాలు వస్తున్నాయి. వివరాలు ఏంటి సార్, అసలు ఏం జరుగుతుంది ఎస్ఐఆర్ తెలంగాణ? సాయి గారు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పుడు డేటా క్లీనప్ చేసుకోవాలి. మీరు ప్రజల దగ్గర వెళ్ళే ముందు మీ దగ్గర ఉన్న డేటా క్లీనప్ చేసుకోండి.
సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళు డెడ్ ఓటర్స్ లిస్ట్ తీస్తారు. మన దగ్గర జిహెచ్ఎంసీ దగ్గర ఉంటుంది, ఎంతమంది చనిపోయారో, ఎంత డెత్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు, ఆ డేటాబేస్ మొత్తం తీసుకొని ఉన్న ఓటర్ బేస్తో మ్యాచ్ చేసుకుంటారు సాయి గారు. అదొకటి. రెండవది అబ్సెంటీ ఓటర్స్, అది వీళ్ళు మొదలు పెట్టారు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ జయశంకర్ భూపాల్పల్లి తీసుకుంటే సాయి గారు 60% మందిని ఆల్రెడీ మ్యాప్ చేసుకున్నారు వీళ్ళు. ఓకే, వేరేస్ భూపాల్పల్లి టౌన్లో 24%. ఈ టౌన్స్ అండ్ సిటీలోనే మేజర్ ప్రాబ్లం రాబోతుంది సాయి గారు. మీరు ఈవెన్ పర్కల్ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, హన్మకొండ, అక్కడ గీసుగొండ అనే ఒక ప్లేస్ ఉంది, 64% మ్యాపింగ్ అయిపోయింది సాయి గారు. కానీ మీరు నడి కూడా తీసుకోండి, అక్కడ 90% మ్యాపింగ్ అయిపోయింది. అంటే వీళ్ళు ఉన్నారు ఓటర్లు, కనుక్కున్నారు, ఇంటికి వెళ్ళి ప్రిలిమినరీ చేసేసారనమాట. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మైగ్రేషన్తో. ఇప్పుడు విలేజెస్ నుంచి చాలామంది హైదరాబాద్ వైపు వచ్చి ఉంటారు. వీళ్ళు ముందు ఏం చేస్తుండే సాయి గారు అంటే, వీళ్ళు ఇప్పుడు ఆంధ్ర వైపు నుంచి వచ్చారనుకోండి, గుంటూరులో వీళ్ళ ఒరిజినల్ అమ్మ నాన్నగారు అక్కడ ఉంటారు, ఫ్యామిలీ అక్కడ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ వచ్చి పనిచేసినప్పుడు ఓటు గుంటూరులో వెళ్ళి వేస్తారు. మీరు చూసుంటారు, ఎలక్షన్ టైంలో అక్కడికి వెళ్తారు. ట్రూ. కొంతమంది అక్కడ ఇక్కడ కూడా ఓట్లు వేసుకుంటారు, అది కూడా ఉంది. లాస్ట్ టైం 2024 ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే ఆంధ్ర తెలంగాణ ఒకటే రోజు పెట్టారు ఓటింగ్. ఓకే, సో దట్ డూప్లికేట్ ఓటర్స్ కెన్ బి అవాయిడెడ్. సో ఇది ప్రాబ్లం రాబోతుంది సాయి గారు. అండ్ ప్రాబ్లమ్ ఇన్ హైదరాబాద్ ఇస్ బిగర్ అంటున్నారు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈవెన్ ఒక పోలింగ్ స్టేషన్లో 9,000 ఓటర్స్ ఉన్నారు సాయి గారు. అంటే 5-6 బూతులు ఉంటుంది, దాన్ని ట్రేస్ చేయలేకపోతున్నారంట, ఎక్కడ పోయారో తెలియదు. సో ప్రాబ్లమ్ ఇస్ 2002 డేటాబేస్ వాడతారు సాయి గారు. ఇది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. 2002లో మీరు ఎక్కడ ఓటు వేసారో మీరు అది ఒకసారి కనుక్కోండి. మీ మైండ్ మీరు రివైండ్ చేయాల్సి వస్తుంది. మీకు నేను ఎక్కడున్నాను, ఎక్కడ వెళ్ళి ఓటు వేసాను అది గుర్తుపెట్టుకోండి. నేను 2002లో నాకు గుర్తుంది, నేను అల్వాల్లో లేను, ఆ టైంలో ట్రిమల్గిరిలో ఉన్నాను. 2003కి నేను అల్వాల్కి వచ్చాను మా అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు. సో 2002లో నేను కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను ఎక్కడ వెళ్ళి ఓటేసానని. అట్లీస్ట్ అది తెలియకపోతే మీ కాన్స్టిట్యున్సీ పేరు గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్, అల్వాల్ అక్కడ వస్తుంది, తిరుమలగిరి అక్కడ వస్తుంది. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. మిమ్మల్ని అక్కడి నుంచి మ్యాప్ చేస్తారు వాళ్ళు. కానీ మీ దగ్గర 2002 లిస్టులో మీ పేరు లేకపోతే దెన్ ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. ఓకే, ఎందుకంటే ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓటర్ కూడా కాకపోవచ్చు, మీరు 16 సంవత్సరాలు ఉంటారనుకోండి సాయి గారు. ఆ టైంలో 2002లో, ఇప్పుడు 2026లో మీరు ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. 2002 నుంచి మీరు ఈవెన్ 2010-15కి వచ్చేదాకా మీకు ఓటింగ్ అయిపోతుంది, రైట్స్ వచ్చి ఉంటుంది. కానీ మీరు 2002 లిస్ట్లో లేరు. మీరు చెప్తారు నేను 2024లో ఎలక్షన్లో ఓట్ వేసాను. వేసారు కరెక్టే, 2002 గురించి మాట్లాడదు. ఎందుకు? అప్పుడే లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. 2002-2003లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. మ్యాపింగ్ చేసుకుంటున్నారు. దే విల్ మ్యాప్ వెదర్ మీరు అక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా. లేరు, నేను అప్పుడు 16 సంవత్సరాలు నేను ఓటేయలేదు. మీ నాన్నగారు అమ్మగారి పేరేంటి ఇస్తారు. వాళ్ళు ఎక్కడ ఓటేశారు? ఆ కాన్స్టిట్యున్సీలో. బూత్ తెలుసా? తెలియదు సార్. వాళ్ళ ఐడి కార్డు ఉందా? ఆ టైంలో పాత ఎపిక్ కార్డులో న్యూమరల్స్ ఒక్కటే ఉంటుంది సాయి గారు. ఇప్పుడున్న ఎపిక్ కార్డులో ఆల్ఫా న్యూమరల్స్ ఉంటుంది, అంటే ఆల్ఫాబెట్స్ ఉంటుంది, న్యూమరల్స్ ఉంటుంది. GKY ఫాలోడ్ బై సమ్ న్యూమరల్స్ 211 సంథింగ్ లైక్ దట్. పాత ఐడి కార్డు ఉంటే చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ రీసెంట్ కేరళలో అప్డేట్ అయిపోయింది, 8 లక్షల మందిని తీసేశారు లిస్ట్ నుంచి. గుజరాత్లో మీరు చూసుంటారు 2,80,00,000 మందిని తీసేశారు. నేను ఎప్పుడు చెప్తున్నా సార్, మన దగ్గర కూడా ఎంతమంది పోతారు తెలంగాణలో? నా అంచనా ప్రకారం మినిమం ఒక 50 నుంచి 60 లక్షల మంది పోతారు మినిమం, దానికన్నా ఎక్కువనే ఉండొచ్చు. ఇది చాలా ప్రాబ్లమ్స్ అయ్యి. నేను ఎప్పుడు చెప్తుంటా, మన దేశంలో 140 కోట్ల మంది పాపులేషన్, ఇదన్నీ యాడ్ చేసుకుంటే 130 ఉంటుంది మంది. మనం ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటున్నాం మనం, ఎందుకంటే సెన్సస్ జరగలేదు. లాస్ట్ 2011లో జరిగింది సెన్సస్. సో ఎనీవే, తెలంగాణ తిరిగి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్రాబ్లం చాలా ఉంది సార్ గారు. అండ్ హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, హన్మకొండ, మెడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో చాలా మటుకు ప్రాబ్లం ఉంది. ఎందుకంటే దీని తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది అదే ప్రాబ్లం సాయి గారు. సుప్రీంకోర్టు జడ్జెస్ ఎందుకు పెట్టారు డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంటే ప్రాజనీ మ్యాపింగ్ చేస్తారు. మీరు మీ అమ్మగారికి నాన్నగారికి పుట్టారా లేదా, ప్రూఫ్ ఏంటి? వెస్ట్ బెంగాల్లో అక్కడ అనాలిసిస్ చేయర్ మీద ఆయన అదే అడ్రస్ మీద 435 పిల్లలు ఉన్నారు ఆయనకి. ఏం చేశారంటే ఎవడో బంగ్లాదేశ్ నుంచి వచ్చున్నాడు ఆ టైంలో, వాడు ఈ నాన్నగారి పేరు తీసుకున్నారు, ఐడి కార్డు తయారు చేసుకున్నాడు. ఆయన ఎవరో కూడా తెలియదు వీళ్ళకి, అది కమ్యూనిస్ట్ వాళ్ళు తయారు చేస్తుంటారు. దాని తర్వాత మమతా బెనర్జీ. ఒక్కరికైతే ఈ 226 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. ఇది AI యూజ్ చేసి ట్రాక్ చేస్తున్నారు సార్ గారు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కాంప్లికేటెడ్. సో ఫస్ట్ ఇస్
మీరు డైరెక్ట్ 2002 ఉన్నారా లేదా. నెక్స్ట్ ప్రాజెనీ మ్యాపింగ్, మీ నాన్నగారికి పుట్టారు మీ అమ్మగారికి పుట్టారంటే ఎట్లా, ఒకటి బర్త్ సర్టిఫికేట్, ఆ టైంలో బర్త్ సర్టిఫికేట్ లేవు ఎక్కువ. నెక్స్ట్ ఏంటి, మీ 10th క్లాస్ సర్టిఫికేట్. 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ మీకు చెప్తారు అది. ఆ 11 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. దాంట్లో ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ ఎ డాక్యుమెంట్. ఓకే, ఆధార్ కార్డ్ ఓన్లీ ఐడెంటిటీ. సాయి కృష్ణ అవనూరి సురేష్ కోచాటల్ అనే మనిషి ఆధార్ కార్డ్ తీసుకుంటే దట్స్ ఇట్. మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా కాదు. ఓకే, ఉండొచ్చు లేకుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎన్ఆర్ఐఎస్కి ఆధార్ కార్డు ఉంటుంది, ఓసీఐ కార్డులు ఉన్న వాళ్ళు అందరికీ ఆధార్, ఇంకా వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటారు, కరెక్ట్, దానికి ఆధార్ కార్డు కావాలి కదా రిజిస్ట్రేషన్కి. అవును, సో దీది వాడుకుంటారు. సో దే గివ్ దమ్ అనమాట. బట్ దట్ డజంట్ మేక్ యూ. ఇప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టులో నేను కూడా జరిగింది. నో, సుప్రీంకోర్టు అన్నారు సారీ, ఆధార్ కార్డ్ బై డెఫినేషన్ ఇస్ ఓన్లీ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే చూపించచ్చు, మీరు మిగతా ఎక్కడ ఒక లోన్ తీసుకున్నప్పుడు చూపించచ్చు, కానీ మీ అడ్రస్ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా ఏ గ్యారంటీ లేదు. సో సెకండ్ ఇస్ ప్రాజెనీ మ్యాపింగ్. మీరు మీ నాన్నగారు అమ్మగారు పుట్టారని మీరు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. మూడవది అది అన్డాక్యుమెంటెడ్ ఓటర్స్, అంటే ఇట్స్ ఇస్ కాల్డ్ లాజికల్ డిస్క్రపెన్సీ. మీరు పేరు రాశారు సాయి కృష్ణ అవనూరి, సాయిలో SAAI అని రాశారు, సిస్టంలో అది మ్యాచ్ కాదు. ఓకే, మీరు మీ పేరు ఫిల్అప్ చేసేటప్పుడు ఫామ్ వస్తుంది, మీకు ఫామ్ ఇస్తారు. ఇప్పుడు ఆ ఫామ్లో పైన ఉంటుంది డీటెయిల్స్ అంతా, కానీ మీ కాన్స్టిట్యున్సీ మారిపోయారు అనుకోండి, యూ హెవ్ టు రీఫిల్ అగైన్ ఎంటైర్ థింగ్. ఇప్పుడు ఉన్న ఎపిక్ నెంబర్ ఇవ్వచ్చు, సో దే విల్ మ్యాచ్ ఇట్ ఇమీడియట్లీ. ఈ లాజికల్ డిస్క్రిపెన్సీలోనూ ఇప్పుడు బెంగాల్లో 1,20,00,000 మంది దొరికారు. ఓకే, దానికోసం మొత్తం జడ్జిల్ని అన్ని డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ అందరు తీసుకొచ్చారు సుప్రీంకోర్టు. ఎందుకంటే వీరిద్దరు కొట్టుకున్నారు, ఎలక్షన్ కమిషన్ అండ్ మమతా బెనర్జీ అంటే కావాలని డిలీట్ చేస్తున్నారు అంటే సరే జడ్జెస్ని తీసుకొచ్చారు. దే విల్ టేక్ 84 days అన్నారు, కానీ ఇప్పుడు కొత్త బ్యాచ్ తీసుకొచ్చిన తర్వాత 30 రోజులు అయిపోతుంది. ఓకే, సో ఇది మన దగ్గర జరగబోయేది. సో మన ప్రేక్షకులు రెడీగా ఉండండి. మొదలైతే మన దగ్గర కూడా ఇక్కడ కూడా చాలా డ్రామా రాబోతుంది, కానీ ఇది చేయాల్సిన ప్రొసీజరే. మీ డాక్యుమెంట్స్ అంతా రెడీగా పెట్టుకోండి. ఆ 11 డాక్యుమెంట్స్ కావాలంటే సాయి గారు నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తారు, ఎలక్షన్ కమిషన్ లింక్, దాని నుంచి మీరు తీసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచాటల్ గారు. చాలా అద్భుతంగా చాలా అంశాలు ఓపికగా వివరిస్తూ ఉంటారు సార్, రియలీ థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. 187వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.